చూడండి, ఇస్సాకు ఏం చేశారంటండి, ఆ దేశమందు ఉండి చక్కగా విత్తనం వేశారంటండి. విత్తనం వేసినప్పుడు నువ్వు నూరంతల ఫలం అంటండి. అలాగే మనం ఫలించాలి, ఫలప్రదంగా ఫలించాలండి, ఆశీర్వదించబడాలి. ఎట్లాగా ఆశీర్వదించబడాలంటే చెప్తున్నానండి, మనము అన్ని కోణాల్లో ఆశీర్వదించబడాలి. ఒక్క కోణంలో ఆశీర్వదించబడి బిడ్డల కంటలో ఆశీర్వదించబడితే సరిపోతుందా? బిడ్డల పెంచుతులో ఆశీర్వదించబడాలి, బిడ్డలకు చదువులో ఆశీర్వదించబడాలి. అలాగా బిడ్డల్ని నూరంతలుగా ఆశీర్వదించబడాలంటే చూడండి, పాషి గారు మేము చేపులలో సేవ చేసేవాళ్ళం అండి. అలా ముసలోళ్ళు, భార్య భర్తలు ముసలోళ్ళు, ఎంత ముసలోళ్ళు, వాళ్ళకి శివుడు కూడానే, ముసలోళ్ళకి తగ్గట్టు శివుడు. మనం ఏ మాట చెప్పినా వాళ్ళకి వినపడదు, వాళ్ళు చెప్పింది మనకి వినపడదు అన్నట్టు ఉండేది. అలాంటి వాళ్ళు చిన్న పువ్వని పుట్టక ముందేనంటండి. ఎలాగా చెప్పండి, గర్భంలో పిండం ఏర్పడక ముందే వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలన్నమాట. భార్య భర్తలు టీచర్లు ఇద్దరు చక్కగా ప్రార్థన చేసుకుంటే 5 మంది పిల్లలంటండి. 3 కుమారులు చెప్పండి, 2 కుమార్తెలు. ఆ 3 కుమారులు 2 కుమార్తెలు కూడా చక్కగా ఉద్యోగస్తులు అయ్యి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే, ఒక్కళ్ళు కూడా ఉద్యోగం చేయని వాళ్ళు లేరు. మనవలు, కొడుకులు, కోడళ్ళు, చూడండి కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉద్యోగస్తులే. ఆ ముసలోళ్ళు చేసిన ప్రార్థన ఫలం ఎంత అభివృద్ధి కలిగిందండి చెప్పండి. ఆ కుటుంబం అంతకి అభివృద్ధి కలిగింది. నిన్న చూడండి, ఎన్టీ రామారావు అల్లుడు అందరూ నేను నెగ్గేసానని అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని కుర్చీల్లోని మనవాళ్ళ గినవాళ్ళు అందరూ ఎలాగ సంతోషిస్తున్నారు, కేకులు కోసి అట్లాగమాట. అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు, అందరూ ఎవ్వరూ కూడా ఖాళీగా లేకుండా ఉన్నవారైతే అంత ఆశీర్వాదం. చూడండి, అలాగే ఇస్సాకు విస్తరం వేస్తుండగా ఇస్సాకు ఆ దేశమందు వాడయ్యి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డాడండి. మనం ఎలా ఉండాలి, ఆశీర్వదించబడిన వారిగా ఉండాలండి. ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే మనం ఎవరి మాట వినాలి, చదువు కానీ దేవుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి, గొప్పవారు అవుతారు. మనంతగా మనం గొప్పవారు అవ్వలేమండి. మన తలంపుల ద్వారా కానీ, మన ఆశల ద్వారా కానీ, మనం ఏదో కష్టపడిన కష్టార్జితం ద్వారా కానీ మనం గొప్పవారుగా చేయబడమండి, ఆశీర్వదించబడడం. ఎంత సంపాదించినా ఎంతే బెత్తుడుతో అకంట. చూడండి, ఎంత సంపాదించినా మనం అనుకుంటాము సంపాదన మీద సంపాదిస్తున్నాం కదా, మనం ఎంతో ప్రయోజనకు అయిపోవాలి, మనం ఎంతో ప్రయోజనంగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు ఆశీర్వదించకపోతే ఎవ్వడం ప్రయోజనం కాదండి. మేము పెళ్ళైన కొత్తలో మా జీవితంలో మేము 3 మగవాళ్ళలో ఒక అమ్మాయి, మా అత్తారింటి కాడ 3 మగవాళ్ళు, ఒక అమ్మాయి అండి. 3 ఎంత సంపాదించినా మా మామగారు సైకిల్ షాప్ మేము వ్యాపారం చేసేవాళ్ళు. ఒక అబ్బాయి మిషన్ కుట్టేవాడు, ఒక అబ్బాయి ఇంకా ఏదో చీట్ల కంపెనీ నడిపించేవాడు. అట్లాగా అన్నీ చేసిన ఎంతంత మాత్రమే ఉండేది, అంతంత మాత్రమే ఉండేదండి. ఎంత కష్టపడి అంతంత మాత్రమే ఉంటుంది అనుకునేవారు. అప్పుడు చిన్న పిల్లలు పుట్టిగోళ్ళు పుడుతున్నారు, పెరుగుళ్ళు పెరుగుతున్నారు, మా పిల్లలు అంత చిన్నోళ్ళు. అట్లాంటి సమయంలో అప్పుడు మొదలు పెట్టామండి. పెళ్ళికి ముందే దేవుడిని నమ్ముకున్నానని చెప్పారు కదా, అప్పుడు మొదలు పెట్టాను. ఇంక ప్రార్థన పట్టుదల బాగా ప్రార్థిస్తూ వచ్చేవండి. ప్రార్థన ఆ ఫలము ఇప్పుడు అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. అందరినీ ఆశీర్వదించాడు, మా ఎడబిడ్డని ఆశీర్వదించాడు, మా మధ్యలో ఆశీర్వదించాడు, మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు. ఎంతమంది? మా అత్తకి 9, 5 మంది అంటే ఒక పిల్ల చనిపోయింది అనుకోండి, ఇంక మేము ఎంతమంది ఉన్నాం? 9 కోసం ఏకోజోనే లేచి ముసలమ్మ ప్రార్థన చేస్తామండి, బైబిల్ చదువుతామండి, ప్రార్థన చేస్తామండి. ఎవరిని పట్టించుకునేది కాదు, ఆవిడ పని ఆవిడ చేసుకునేది. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా ముఖం కడుక్కుని ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా. ఇప్పటికీ అదే పద్ధతి అండి. 75 సంవత్సరాలు వచ్చినాయి మా అత్తగారు. ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు వచ్చినా వాక్యం చదువుతూ మాందో ప్రార్థన చేసుకోవటం
మాందు. మనకెన్ని సంవత్సరాలు వచ్చినాయండి? 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు లేవు. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ప్రార్థన చేయలేం. తెల్లజామున లేచి ప్రార్థన చేయలేమండి. యమనస్తులు చేస్తున్నారా? యమనస్తులు కూడా చేయలేరు. ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు, గబగబగా పనుల మీద పడిపోతారు. అట్లా కదండి. ఎంత వయసు వచ్చినా ప్రార్థనా ఫలము చూడాలి. మనం ప్రార్థనా ఫలం చూడాలి. ప్రార్థన చేసి తరతరాల ఉండండి. చూడండి, తరతరాల ప్రార్థన ద్వారా చూడండి. ఎవరు? తిమోతి అవ్వ ప్రార్థన చేసేదంట. తిమోతి అవ్వ ప్రార్థన చేసేది తల్లిలోకి వచ్చిందంట, అమ్మలో ప్రార్థన మళ్ళీ ఎవరికి వచ్చిందండి? తిమోతిలోకి వచ్చిందంటండి. ఎవరో అవ్వ చేసిన ప్రార్థన, అమ్మ చేసిన ప్రార్థన తిమోతిలోకి వచ్చి తిమోతి ఒక ప్రవక్తలాగా గొప్ప ప్రయోజకుడు అయ్యాడా లేదండి? తిమోతి గొప్ప ప్రయోజకుడు అయ్యాడంటే వాళ్ళ ప్రార్థన. ఎవరు ప్రార్థన? తల్లి చేసిన ప్రార్థన, అవ్వ చేసిన ప్రార్థన. అలా ప్రార్థన చేసి ఇవ్వరండి. ఈనాడు రాబోయే భక్తి తగ్గిపోతుందండి. ఆనాడు చేసి ముసలోళ్ళ ప్రార్థన ఎంత బలంగా ఉండేదో. మా అమ్మగారు కూడా ప్రార్థన చేసేది. అక్కడే సీతారామాలయం ఉన్న ప్రార్థన మాత్రం మానేది కాదండి. మా ఇంట్లో మాత్రం ప్రార్థన జరుగుతూ ఉండేది. అది సుప్రభాతం వేసినా మా ప్రార్థన మేము చేసుకుంటాం ఉండేవాడు. ఇక్కడే గుడి, ఇక్కడే మా ఇల్లు, రామాలయం, శివాలయం. ఆ గుళ్ళు ఉన్నప్పటికీ ఆ గుళ్ళ వైపు చూడకుండా దేవుడి వైపే ప్రార్థన చేస్తూ వచ్చామండి. అట్లా ప్రార్థన అందరూ ప్రార్థన చేయటానికి దేవుడి కొప్పు చూపాడు. అట్లాగే ప్రార్థన అర్థం కదండి. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశ్రయించాడు? ఇస్సాకుని ఆశ్రయించి క్రమంగా ఆశీర్వదించాడంటే మన ప్రార్థన ఫలం ఉండాలండి. మన ప్రార్థన ఫలం మనం అనుభవించాలి. మన ప్రార్థన ఫలానికి అన్ని కోణాలు ఆశీర్వదించబడాలి. చూడండి, అన్ని కోణాలు ఆశీర్వదించాడు. మమ్మల్ని అయితే అన్ని కోణాలు ఆశీర్వదించాడండి. ఏ కోణంలో వీళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళు అలాగ ఉన్నారని చెప్పటానికి లేదండి. అన్ని కోణాలు దేవుడు ఆశీర్వదించాడు. అలాగే దేవుడు ఆశీర్వదిస్తే ఎవరో దాన్ని తిప్పిబడరు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు తిప్పివేసేవాళ్ళు ఉండరండి. దేవుడు ఆశీర్వదిస్తే ఏ కార్యమైనా జరుగుతుందంటే జరుగుతుంది. కష్టాలు కొన్ని సంవత్సరాలే, కష్టాలు కొద్దిసేపే. అంటే 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. అట్లా కొద్దిసేపు కష్టపడతాం. ఆ కష్టం తర్వాత ఫలము ఇస్తాడు దేవుడు. ఆ ఫలము తరతరాల ఆశీర్వాదం. కష్టం ఎంత చెప్పండి? కష్టం కొద్ది కాలం అండి. ఆశీర్వాదం తరతరాల ఆశీర్వదిస్తాడండి. అలాగే ఆశీర్వదించాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు. కానీ మన కష్టార్జితం వల్ల, మన ఉద్యోగం ద్వారా, మన వ్యాపారం ద్వారా పెద్దవారు అవ్వం. చూడండి, చిన్న వ్యాపారం చేసిన పెద్ద అతిపతులుగా చేస్తున్నాడంటే దేవుడి ఆశీర్వాదం. తల్లి చేసిన ఆశీర్వాదం బిడ్డలకి ఉంటుందంట. నిజమేండి. మా అత్త చేసిన ప్రార్థనే అనుకుంటాను నేను. మేమంత ప్రార్థనా పనులు కాదు కదండి. వాళ్ళ ముసలోళ్ళు బాగా ప్రార్థన చేస్తాం. అలా ఫస్ట్లో ఈ గ్రహాన్ని మధ్యలో దేవుడు మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా అన్నీ తట్టుకుంది మా అత్తగారు. అన్నీ తట్టుకుని దేవుడు ఆశీర్వాదం అందరూ పొందుకుని అమ్మగారిని కూర్చోబెట్టి భోజనం పెడతా, చక్కగా ఆశీర్వదించబడతా. మా అమ్మ ప్రార్థన చేస్తే చాలమ్మకు, అంతకంటే భాగ్యం ఏమీ లేదని ఆ కూతురే ఎక్కువ పెంచుతుందండి. మా అత్తగారిని కూతురు దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆవిడ ఏ బలహీనత వచ్చినా కూతురు దగ్గరికి వెళ్ళిపోయి కూతురు దగ్గర ఎక్కువ ఉంటుంది. నీ దగ్గర ఎక్కువ ఉంటుంది ఏంటని మనం అడగకూడదు కూడా. ఏంటంటే తల్లి ప్రేమ కూతురు ప్రేమ అలాగుంది వాళ్ళిద్దరి మధ్యలోని. మనం అలాగ అడగకూడదు. వెళ్ళి 4 రోజులు వెళ్తే చూసి రావటం, ఏమైనా పెట్టాలంటే పెట్టేసి వస్తాం. వాళ్ళ దగ్గర ఊరు కూడా ఊరు దగ్గర ఉన్నప్పుడు ఎవరో ఒకరు మన వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. బండి మీద ఎక్కించుకుని బండి మీద ఎక్కుతుంది. ఇప్పుడు కూడా 75 సంవత్సరాలన్నా బండి ఎక్కి వెళ్ళిపోతుంది. అంత ఓపికి, అంత శక్తిని, అంత అన్నం తిన్నా అంత ఓపికని ఇస్తాడు ఆవిడికి. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అదే అండి, దేవుడు ఆశీర్వదిస్తే తరగని ఆస్తిగా ఉంటుందట. ఏదైనా సరే అండి, మా ఇంటికి వచ్చి తింటుంది, మా ఇంటికి కాడ ఉంటుంది మా అమ్మ, మాకేదో తరిగిపోతుంది అన్న మాట ఏముండదండి కూతురికి. ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఉబ్బుతున్న బూటలాగా ఉంటుంది మా ఆడబడిసిల్లు కూడా. అంటే ఎప్పుడు ఫలాలు, పళ్ళు, పాలు అన్నీ తిండి సమృద్ధిగా ఉంటుంది.
ఆ సమృద్ధి జీవం కలిగి అక్కడే చల్లగా ఉంటుందని అక్కడే ఉండగలుగుతుంది ఆవిడ. సరేలే అక్కడే ఉండుకుని రోజులు నీవు ఎంతకాలం ఉండాలనుకుంటావు కూతురు దగ్గర అంతకాలం ఉండు. ఆ తర్వాత కొడుకు దగ్గరికి రా. బయట నుంచి కొడుకు కూడా వచ్చేస్తాడండి. ఇప్పుడు ఆ కొడుకు అది నెత్తి మీద పెట్టుకుంటాడు వాళ్ళ అమ్మని. చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ తల్లికి. ఆ తల్లి ప్రేమ ఎంతో, ఆ కొడుకు కూడా అంత ప్రేమ. అలాగా జీవించారు దేవుడి కృపను బట్టి. అంటే క్రైస్తవలోంచి వచ్చిన విగ్రహాల నుంచి వచ్చిన వారు క్రైస్తవలోంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. చదవమ్మా. చూడండి, మిక్కిలి గొప్పవాడయ్యాడంటండి ఇస్సాకు. ఎలాగయ్యాడు? కమ్ముగా ఇసాకేనండి. కమ్ముగా గొప్పవాడయ్యాడంటండి. మనం గొప్పవారు అవ్వాలంటే ఎలాగ ఉండాలండి? కమ్ముగా గొప్పవారుగా మనం చేసి పడాలి. ఒక్కసారి మనం మేడ కట్టేయమండి. ఒక్కసారి కట్టేస్తామా? అది కొంచెం పొదుపు చేసుకుని కొంచెం మనం తింటా దాచుకుంటా ఒక ఇల్లు కట్టుకోవాలని, చూడండి మంచి పిల్లలకు మంచి పెళ్లి చేయాలని ఇలాగ ఆశపడతా ఉంటాం. ఆ ఆశ కలిపడానికి దేవుడు తృప్తిపరుస్తాడు. గొప్పవారుగా అవ్వాలంటే అండి ఆయన చూడండి అంత గొప్పవారుగా చేశాడు, క్రమంగా చేశాడు. కానీ ఒక్కసారి చేశాడా? చెప్పండి. ఒక్కసారి మేడ ఎక్కించలేదండి. క్రమంగా ప్రార్థన చేస్తే క్రమంగా దేవుడు సహాయం చేశాడు. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే క్రమంగా చేయాలి. కానీ ఒక్కసారి మనం చేసింది కాదండి. క్రమంగా చేయాలంటే ప్రార్థన క్రమంగా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన ద్వారా ఇది జయించాలి, కుటుంబాన్ని జయించాలండి. ప్రార్థన లేకుండా ఏది జయించలేమండి. ప్రార్థన ద్వారానే చూడండి. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కదా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. అబ్రహాం పిల్లలు లేనప్పుడు వాగ్దానం చేసి పుట్టినవాడు. క్రమంగా ఎట్లా నేర్చుకున్నాడో. ఆ గారాల కొడుకే కదా అబ్రహాంకి ఎన్నాళ్ళకు ఇచ్చాడు కదా. గారంగా పెంచారా? చెప్పండి, గారంగా పెంచారా? దేవుడు ప్రేమను పట్టి ఇచ్చిన బిడ్డనే చక్కగా క్రమంగా ఆయన ఎదుగుతా వచ్చాడు. అలాగే క్రమంగా ఆత్మీయతగా ఎదిగాడు, ఆశీర్వాదంలో కూడా ఎదిగాడు. అలాగే ఎదగాలి. మన పిల్లలు అలాగే ఎదగాలండి. ఆత్మీయంగా ఎదగాలి, ఆశీర్వాదకరంగా ఎదగాలి. అప్పుడు ఆ బిడ్డను చూసి సంతోషిస్తాం. అమ్మో చక్కగా ఈ బిడ్డ ఎంత ఎదిగాడు, ఎంత జాబ్ వచ్చింది, చక్కగా చదువుకున్నాడు, పైయాజకుడు అయ్యాడని మనం ఆ బిడ్డను బట్టి ఏం చేస్తామండి? సంతోషిస్తామంటాం. అలాగే సంతోషం కలగాలి మన పిల్లలను చూసి, మన కుటుంబాలు చూసి సంతోషంగా ఆనందించాలి. చదువురా. చూడండి, ఒక కుటుంబం ఫలిస్తుందంటే ఎక్కడ అసూయే. చూడండి, ఆ చంద్రబాబు నాయుడికి ఎంత అసూయ వచ్చింది, ఎంత కుట్ర చేశారో ఏమైందో అసలు అర్థమే కాలేదు. అదంతా కుట్రని అందరికీ తెలిసిపోతుంది, చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది ఎంత కుట్ర చేశారు. మరి ఆయన మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చేసేవారు? వేల మంది, లక్షల మంది వచ్చేసి ఓ చేతులు ఊపివోరే. మరి అలాంటిది ఏంటి అంత తక్కువగా వచ్చినాయి ఓట్లు? అది అసలు చెప్పశక్యం కాదు. అది ఆ మోసం, అది అసలు చెప్పశక్యమే కాదు. దేవుడు చేస్తేనండి, దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరు దాన్ని తిప్పివేయలేడు. చూడండి, దేవుడు ఎంతగానో ఆశీర్వదించి చదవరా మళ్ళీ ఎంత ఉందో. ఆశీర్వపడ్డారంటండి. ఇప్పుడైనా సరే ఎవరన్నా ఆశీర్వదించబడిపోయి పైకి ఎక్కేస్తుంటే అతను చూసి ఎంత ఆశీర్వపడతారో. వీడికి ఎలాగొచ్చేస్తుందిరా, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, నాలుగు పక్కల నుంచి వచ్చేస్తుంది వీడికని ఆశీర్వదించే బదులు వాళ్ళకి ఇసవు చూస్తారండి. అట్లాగే ఈయన ఎలాగ చూశారు? ఆ పిలుతులందరూ ఈయన మీద పడిపోయారు. ఈయన ఆశీర్వదించబడిపోతున్నాడు. ఈయన ఎన్ని గొడ్లు, ఎన్ని ఈ దూడలు, ఎన్ని మేకలు,
ఎంత పంట ఎంతగా ఆశీర్వదించబడిపోయాడని వాళ్ళందరికీ ఏమైందండి? ఆశ వచ్చేసింది. ఆశ వచ్చేసి ఆయన మీద ఏం చేయాలని పన్నాగాలు చదువు. చూసారా? అప్పుడు తండ్రి తవ్విన బాయిలన్నీ కూడా పూడ్చి చేశారంటండి. ఆ దినాన్ని ఏం చేశారు? పూడ్చేశారు. అన్ని బాయిలు కూడా పూడ్చేశారు. పూడ్చిన తర్వాత తండ్రి పూడ్చిన బాయిలన్నీ చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని తోలేశారు. ఆ ఆస్తిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆస్తిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఊరు వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడంటండి. గుడారం వేసుకుని అక్కడ నివసిస్తున్నాడు. ఆ నివసించి ఇస్సాకుని 10 మార్లు కూడా ఆశీర్వదించబడ్డాడని వాళ్ళ కళ్ళతో చూడలేకపోయారు. అలాగే మనం ఆశీర్వదించబడాలండి. మనం ఆశీర్వదించబడాలంటే ఇస్సాకు వెళ్ళే మనం ఆశీర్వదించబడాలి, క్రమక్రమంగా ఆశీర్వదించబడాలి. అబ్రాహాంకి ఎన్నో లేని టైంలో ఎంతో 99 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఇచ్చిన అబ్రాహాం కుమారుడు అయినప్పటికీ ఆశీర్వాదకరంగానే ఆ కుమారుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇస్తానని చెప్పిన వాగ్దానం ఆయన పట్ల నెరవేర్చాడండి. అబ్రాహాం కుమారుడు పట్ల వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు. ఎంతో ఇచ్చాడు ఆస్తి, ఎంతో. ఒక పిల్లోడిని 99 సంవత్సరాల కంటే ఉడికిపోయిన తర్వాత ఇచ్చాడంటే ఎంత గొప్ప సంగతి. అలాగే దేవుడు ఏదైనా ఒక పని చేశాడంటే దాన్ని మర్చిపోకూడదు. మనం మర్చిపోకుండా దాన్ని జ్ఞాపం చేసుకుంటా ఉండి దేవుడి సన్నిధి మొరపెట్టుకుంటే మనను కూడా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. అసలు వదిలిపెట్టకూడదండి. అసలు నలుదిక్కులు మూసిపోయినప్పుడు, ఎవరూ మనకు లేనప్పుడు, ఎవరు సహాయం లేనప్పుడు మేము అలాగే ప్రార్థన చేసుకుంటా బంధువుల వైపు చూడలేదండి, రక్త సంబంధాల వైపు చూడలేదు, ఇరుగు పొరుగు వాళ్ళ వైపు చూడలేదు, యేసయ్య వైపే చూస్తామండి. యేసయ్య మనకు ఆధారు. ఆ మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు, ఈ మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు. వీళ్ళు బలంగా ఉన్నారు పెడతారనుకోకూడదు, వాళ్ళు బలంగా ఉన్నారు పెడతారేమని ఎవ్వరి మీద ఆశ పడకూడదండి. ఆశగల ప్రాణం తృప్తిపరచాలంటే యేసయ్య మీదే మనం ఆనుకోవాలి. యేసయ్య మీద ఎప్పుడైతే ఆనుకున్నామో యేసయ్య మనకి సమృద్ధిగా పెడతాడు. ఎవరన్నా ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక 10,000 ఇచ్చారనుకోండి, మళ్ళీ వచ్చాడు 10,000 వాళ్ళు అడుగుతారు. అదే దేవుడు ఇచ్చాడనుకోండి, మనకు అడుగుతాడా? దేవుడు అడుగుతాడా? దేవుడు ఎన్ని లక్షలు ఇచ్చినా అడగడు. ఇప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాడు, ఇంత ఆస్తి ఇచ్చాడు మనకి, ఇదన్నీ అడుగుతాడా? మళ్ళీని అడుగుతాడండి? తీసుకుంటాడు ఆయన? తీసుకునేవాడికి అది ఇంకా దాన్ని అభివృద్ధి చేసి దేవుడే కానీ దాన్ని తీసుకునే దేవుడు కాదండి. దేవుడు ఆశీర్వదిస్తే ఎవ్వరు దాన్ని తిప్పలేరు. దేవుడు ఒకవేళ నీకు ఆశీర్వాదం లేకుండా ఉన్నదంటే దాన్ని ఎవ్వరూ కూడా నేను పైకి లేపలేరు. లేపాలైనా ఆయన చిత్తమే, ఆశీర్వదించాలన్నా ఆయన చిత్తమండి. ఆయన చిత్తం లేకుండా ఏది మనకి జరగదు. ఎంతగానో మనం ఆశీర్వదించబడాలంటే మన అందరిలో ఏముండాలి చెప్పండి? ప్రార్థన అనుభవం ఉండాలి. గంటల తరబడి ప్రార్థన అనుభవం ఉండాలి. ఎంతగా నేను వచ్చానంటే అండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసేదాన్ని నాకే తెలియదు. చెప్తే నమ్మరు మీరు. ఎన్ని గంటలు ప్రార్థన చేసేదాన్ని, పగలంతా ప్రార్థన చేసేదాన్ని, నైట్ అంతా 1 గంట దాకా ప్రార్థన చేసేదాన్ని. ఎప్పుడు పడుకునేదాన్నో, ఎప్పుడు లేచేదాన్నో, మళ్ళీ పని చేసుకుని మళ్ళీ పరుగో మన్నా చర్చికి వెళ్ళిపోయి మన్నా చర్చిలో ఒక ఇంట్లో కూర్చుని 7 మంది ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే సంవత్సరాలు చేసి ఒక 2 మాటలు అడిగేదాన్ని దేవుణ్ణి. ఏది అడిగేదాన్ని కాదు, బతికినిస్తే ఈ జీవనోపాధికి ఈ కారు మీద బతికిని అయ్యా, లేదంటే నీ సేవకి పిలవండి, నువ్వు పేరు పెట్టి పిలిస్తే నీ సేవకి వెళ్ళిపోతాం సంవత్సరం వదిలేసి. నేను ఎవరికి భయపడిన, ఇంకా నా తల్లోళ్ళకి కానీ, నా తండ్రులకు కానీ, నా అత్తోరికి కానీ, నా బంధువులకు కానీ అందరిని వదిలేసి నేను నెమ్మడిస్తాను. వాగ్దానం చేసేవండి, నాగల మీద చేయవేసిన తర్వాత వెనక్కి తిరగకూడదు. ఒకసారి నిబంధన చేసే వెనక్కి యేసయ్యకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అలాగే నిబంధన చేసే యేసయ్యకి స్థిరంగా నిలిచిపోయి ఉన్నాం. ఆశీర్వదించాడు. అప్పుడు స్థిరంగా నిలిచిపోయినప్పుడే ఆశీర్వదిస్తాడు.
నీవు అవకతవకలుగా ఉన్నావనుకో, నీ మనసు ఒకళ్ళ మీద అనుకోలేదనుకో, దేవుడి మీద అనుకోకుండా దేవుడు ఏం చేశాడని గొనికేమనుకో, సనిగేమనుకో, నీకేది ప్రయోజనం ఉండదు. ఆ ఫలము నువ్వు పొందలేవు. ఫలం పొందాలంటే మనం దేవుడు ఆశీర్వదించిన ఫలం పొందాలంటే ఆ ఆశీర్వాదం పొందే వరకు నువ్వు నిలిచి ఉండాలి. ఏసైలో నిలిచి ఉండాలి. ఏసైలో నిలవకుండా నువ్వు ఎక్కడెక్కడో నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ నువ్వు వదిలేసినట్లయితే నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందలేవండి. ఇస్సాకు కూడా ఆ రోజు కెమ్మకెమ్మంగా ఆశీర్వదించాడు దేవుడు. ఇస్సాకు కూడా గోడంత ఆశీర్వాదం చూశాడు. అక్కడ చూసిన వాళ్ళు ఆ మనుషులు ఒప్పుకోక అక్కడి నుంచి వెళ్ళిపోమని తవిరి వేశారండి. ఒక ప్రయాజకుడు ఉంటే ఒక పేదోళ్ళ మధ్యలో ఒక లేనోళ్ళ మధ్యలో ఉన్నాడు అనుకోండి, అన్నలాగన్నా తవిరేయాలని వీళ్ళందరూ ఫ్యాన్ చేస్తారు. ఆడ ఫ్యాన్ పట్టంగా అవ్వదు, కానీ యేసయ్య ఫ్యానే నిలుస్తుంది. యేసయ్య నిలబెట్టాడు అనుకోండి, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. అది ఎలాగుండాలంటే చెప్తున్నాం కదండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీకు దేవుడికే తెలియాలి. ఎవరికి ఏ మనిషికి చెప్పకూడదు. కనీసం భర్తకు కూడా చెప్పకూడదు, బిడ్డలకు కూడా చెప్పుకోకూడదు. మన పని ఏంటో గబగబగా చేసేసుకుని మనం అక్కడ పాడేసి మన దేవుడి మందిరంలోకి వెళ్ళకపోయినా ఒక రూమ్లోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకోవడం. ఆ ప్రార్థన ఫలం దేవుడు ఆశ్చర్యకరంగా మనకు జరిగిస్తాడు. అట్లా ఉండాలంటే మనం ప్రార్థన ఉండాలండి. ప్రార్థన ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదం మనకు దిగి వస్తుంది. ఎవరికి? అబ్రహాం గారికి చెప్తున్నారండి, నీ బంధువుల్ని నీ దేశం నుండి, నీ బంధువులు వద్దనండి. ఇప్పుడు అబ్రహాం గారికి చెప్పారండి చూపెట్టి దేశానికి వెళ్ళిపోమని. ఎక్కడ చూపెట్టారు? దేవుడు చూపెట్టారా? వెళ్ళమన్నారు కానీ, వెళ్ళమన్నారు కానీ దాన్ని చూపెట్టలేదు. ఈ దేశానికి వెళ్ళని చెప్పలేదు, ఆ దేశానికి వెళ్ళని చెప్పలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పలేదు. అక్కడ మర్మం చెప్పారా? నీ దేశాన్ని వదిలి, నీ బంధువులు వదిలి వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమన్నారు కానీ దాంట్లో అదేమి చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళారు? అట్లాగా చూసుకుంటా వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నది చెప్పలేదండి. యేసయ్య చెప్పాడా? అదొక మర్మం. ఆ మర్మం కొరకు ఎంత ప్రార్థన చేయాలి అబ్రహాం గారు? ఏంటి భక్తి అంటే ఏంటో బుద్ధి కోసం అనుకుంటున్నారు. ఇప్పుడు భక్తిలో శక్తి ఉందని ఆసరిస్తలేదండి. ప్రజలు వస్తున్నారు పోతున్నారు, దానికి ప్రయోజనం ఏమీ కనిపించలేదు. బుద్ధి కొరకు కాదు మనం ప్రార్థన చేసేది, భక్తిలో శక్తి ఉందని, ఆ శక్తి మనలోకి రావాలని మనం ప్రయాసపడి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అబ్రహాం గారు వెళ్ళిపోమన్నారని వెళ్ళిపోయాడైనా అక్కడ ఎంత ప్రార్థన చేసి ఆ ప్రాంతం కొరకు మళ్ళీ కనిపెట్టకుండా వెళ్ళగలుగుతాడా? చెప్పండి, కనిపెట్టకుండా వెళ్ళగలుగుతాడా? ఎక్కడ చూపెడతావా అని మళ్ళీ ఎంత కన్నీరు కార్చుంటారో, ఎంత వేదనో, ఎంత దుఃఖమో. వెళ్ళిపోమన్నారని వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం తెలియకపోతే ఆ ప్రాంతం ఎక్కడో ఉండిపోయి ఆ ప్రాంతం మధ్యలో ప్రార్థన చేసి చెప్పే వరకు అక్కడి నుంచి అబ్రహాం గారు వెళ్ళలేదండి. వెళ్ళారా? చెప్పండి, వెళ్ళారా? చెప్పాలి కదా, మరి చెప్పకుండా వెళ్ళిపోతారా? ఇప్పుడు అదే పరిస్థితి మంద కూడా అదే పరిస్థితి. వెళ్ళమన్నారు, వెళ్ళారు. అమలాపురం కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడ ఉండమన్నాడు, ఎక్కడ ఏ ప్రాంతాన్ని నివసించమంటాడు? అమలాపురం అంటే ఊరి పెద్దది. ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పెట్టాలి, ఏ సందులో ఉందో, ఏ గొంతులో ఉందో, ఎక్కడుందా, ఎక్కడ ఆ దేవుడు చూపెడతాడో, ఎక్కడ మాట్లాడతాడో దేవుడు, ఆ వాక్కు కొరకు, ఆ మాట కొరకు, ఆయన ఆత్మ కొరకు కనిపెట్టుకుని కూర్చున్నాడు. అంతేగాని ఎక్కడో తొందరగానే ఈ ఓసన్న వాళ్ళ పెట్టేట కుదరదు కదండి. కుదరదు. పంపించేస్తారు, పెట్టేయండి అంటారు. ఏదో చూస్తారు, వెనకాల ముందు
చూసి పెట్టేయండి అంటారు. అలాంటిది కాదు కదా మంది దేవుడు చెప్పాలి. మనం చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడాలి, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతానికి స్థిరపరచాలి, బలపరచాలి, ఆ ప్రాంత ప్రజలకు అందరికీ పరిచయం చెయ్యాలి. ఎంత ఉంది? పాపట్టి చాలా ఉందండి మంది. అలాగే వెళ్ళిపోతాం కాదు. బట్ట చేత పట్టుకుని అంటే కానీ బట్టలు పట్టుకుని వెళ్ళిపోండి వెళ్ళిపోతారు చిన్నవాళ్ళు. మంది అలాగా కాదండి. మేము కూడా అలా రాలేదు. మేము సమస్తం అంతా పట్టుకుని వచ్చాం అన్నాడు. నేతి గిన్నెతో సమస్తం పెట్టుకొచ్చాం. వేసాని గారు అట్లా చెప్పలేదు ఇప్పుడు అలా చెప్పేస్తున్నారని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? 4 బట్టలు సర్దుకుని మూట పట్టుకుని వచ్చేస్తున్నారు. ఏంటి? సేవ 25 మంది తీసుకుంటున్నారు. వాళ్ళు సేవకు నెలల ట్రైనింగ్లో 25 మందిని తీసేసుకుంటారు. వాళ్ళకి ఏం నేర్చుకుంటారు? ఆ యేసయ్య గారు చేసిన ప్రార్థన ద్వారా అది అలాగా కొనసాగుతుంది. దాన్ని ఎవరో ఆపగలరా? చెప్పండి, ఆపలేరు. ఆ చేసిన ప్రార్థన ద్వారా అలాగే అయిపోతుంది. అలాగే ఇది అబ్రహాం చూపెట్టారు కదా, దానికి ఏది చెప్పదండి. చదవండి. ఏమని చెప్పారు అబ్రహాం గారికి? గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేయాలి. ఎవరో గొప్ప చేసేది? అబ్రహాం గారు. ఆయన నామం గొప్ప చేయాలంటే ఎవరు? ప్రార్థన చేసుకుంటా ఆయన వెళ్ళాలి కదండి. ప్రార్థన చేసుకుంటే వెళ్తే గొప్ప ఎవరిది అవుతుంది? దేవుడిది అవుతుంది. ఆయన ద్వారా అబ్రహాం పాష గారు వచ్చారు. అబ్రహాం గారి ద్వారా ఆయన గొప్పగా ఆయన నామం ఘనపరచబడుతుంది, ఆయన నామం మహిమపరచబడుతుంది. ఎవరి ద్వారా? అబ్రహాం పాష గారు వచ్చేస్తుంది. అబ్రహాం గారి ద్వారా ఆయన నామం గొప్ప ఘనత పొందుతుందండి. అలాగే ఘనత పొందాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఘనత పొందేవారిగా ఉండాలి. మన ద్వారా దేవుడికి ఘనత రావాలి, మహిమ రావాలి, మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. ఆయన చదువు ఇంకా ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం అండి అబ్రహాం పాష గారిది గొప్ప ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదకరంగా ఆశీర్వదించాడు అన్నాడు. ఎవరిని? అబ్రహాం గారిని అయ్యగారు ఎవరు? మనందరికీ తండ్రి. శారా ఎవరు? మనందరికీ తల్లి. విశ్వాసులకి కొనసాగించే ఆత్మ వైపు చూడాలని అబ్రహాంకి విశ్వాసంతో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎవరండి? విశ్వాసానికి ఆధారం లేనప్పుడు నమ్మాడంట, నమ్మి విశ్వసించాడంట, అది ఆధారంగా ఆశీర్వదించాడు. అబ్రహాం గారికి ఏ ఆధారం లేనప్పుడు విశ్వసించాడు, ఆధారం నమ్ముకున్నాడు, విశ్వసించాడు. ఆయన ఎంతో పెద్దవాడిగా చేశాడు, పిలిచాడు దేవుడు, పెద్దవాడిగా చేశాడు. చదువమ్మా. భూమి అంటే ఇంకెంతో, భూమి ఎక్కడున్నా ఎంతో ఆశీర్వదించబడాలి. ఆయన చెప్పిన ప్రకారంగా అబ్రహాం గారు వెళ్ళారు. ఎప్పుడు దాకా కనిపెట్టాడు లేదా? అప్పుడు దాకా ఉన్నారా లేదా? అబ్రహాం గారు చెప్పిన ప్రకారంగానే కదా వెళ్ళారు. ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళారు. అప్పుడు దేవుడు అంతా ఎవరు చూసుకుంటారు? యేసయ్యే ఆయన చూసుకున్నాడు. అలాగే మన ప్రకాశ్ బాబుని కూడా చూసుకోవాలి, ఆయన చూసుకోవాలి. అంతకంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేరండి. నాన్నవాడు నాదుడు ఎవడో లేడు, అక్కడ పలకరించేవాడు లేడు, ప్రాంతం చూసేవాడు లేడు. అలా ప్రాంతం చూడకుండా ఉంటేనే కొంత దూరంగా మన బంధువులందరూ దూరం అయిపోయినప్పుడే మనకి దేవుడు మాట్లాడతాడు. ఆ విశ్వాసంతోనే మనం ముందుకు సాగాలరా నాయన అని చెప్తామన్నాను. బంధువులు ఎవరు మాట్లాడకూడదు, రక్త సంబంధాలు ఎవరూ రాకూడదు, అక్క రాకూడదు, చెల్లి రాకూడదు, బావ రాకూడదు, ఎవరూ రాకూడదు. ఇంటి మీద ఒంటి పిచ్చిలాగా ఉంటేనే నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు యేసయ్య. నీ అందు విశ్వాసం ఎలా ఉందని పరీక్షిస్తాడు, పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఉండాలి. చూడండి ఒక ఆవిడ ఇద్దరు కొడుకులు అక్కడే అమలాపురంలోనే ఇద్దరు కొడుకులు అయితే ఆ కొడుకు పెళ్లి చేసిన తర్వాత అత్తోరింటికి వెళ్ళిపోవటానికి పెళ్లి చేశారు, ఇష్టపడి చేశారు. అంటే ఇల్లారకు వాళ్ళ సేవకులు ఇల్లారకు వెళ్ళిపోతాడు కదా, ఇల్లారకు
వెళ్ళిపోతే ఈ అమ్మకి ఏమైంది? గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఆలోచించి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇంక నరాల బలహీనత వచ్చేసి ప్రార్థన చేయమని కోరారంట. వెళ్ళాడు అన్నయ్య, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అమ్మకి ఎలాగున్నదండి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ తల్లికి ఎలా ఉంది పెళ్లి చేసిన గడించింది అంటే, అక్క నువ్వు ఎలాగున్నావో కానీ మీ అబ్బాయిని వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు ఇక్కడ. దేవుడు తోడుండబట్టే ఉండగలుగుతున్నాడు. నేను 2 అబ్బాయిలు ఉన్నారు నాకు. ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయి నా దగ్గర ఉన్నాడు. ఉన్నా సరే ఆ అబ్బాయి కోసం నేను ఆలోచిస్తున్నాను అక్క. ఏముండలేకపోతున్నానంటే దేవుడికి అప్పగించిన తర్వాత మనం అన్నీ ఆలోచించకూడదండి. దేవుడు ముందే చెప్పాడు నాకు ఎలాగ ఉండాలో. అవన్నీ నెరవేర్చాలని నేను ఓర్చుకుని ఓర్పుతో సహనంతో దీనత్వంతో దేవుడి సన్నిధిలో ఉంటున్నాను. నేను ఉండకపోతే ఈ సేవ నేను చేయలేను కదా, ఇక్కడ ఉన్న సేవ. అలాగే నేను కూడా నీకులాగా నేను బలహీన అయిపోతే ఈ సేవ చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? అట్లా మనం బలహీన అవ్వకూడదు. దేవుడు చెప్పాడు, ఇచ్చేశారు, వెళ్ళిపోయాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మీకు. మాకు ఇంకొక అబ్బాయి కూడా లేడు మా దగ్గర. మరి అంతే కదా, మనకు ఇంకొక అబ్బాయి కూడా లేడు. ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడే అక్కడ పంపించాము. ఇంక మాకు అబ్బాయిలు ఎవరున్నారు? మేము అలాగా యేసయ్య నాతో ఉన్నాడో నేను ఆయనతో ఉన్నాను అనుకుని ధైర్యం తెచ్చుకోవడం తప్పండి. మనం అలాగ ఆలోచించకూడదు. అబ్బాయి వెళ్ళిపోయినా మీరు ఆలోచించకూడదు. సేవ చేస్తున్నాడు కదా, ఎక్కడైనా సేవేనండి, చేయనివ్వండి. అలాగ ఆలోచించకూడదు అని కొన్ని మాటలు ధైర్యపరిచి ప్రార్థన చేస్తే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా ఉండి వారం మంగళవారం ప్రార్థన చేస్తున్నారంట. అంతమంది 7 మంది 10 మంది కూర్చుని ఆడవాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారంట. అయ్యా నువ్వు రా అయ్యా వాక్యం చెప్ది కానంటే నేనే వెళ్తున్నాడంటండి. అలా కాదు, మళ్ళీ శుక్రవారం కూడా పెడతాము. శుక్రవారం మీ దగ్గరికి వస్తాం మేము. మీరు మీకోసమే ప్రార్థన చేస్తాము, మా కోసం కాదండి పాస్టర్ గారు. మీరు ప్రయోజకుడు అవ్వాలని మాకు ఆశ. మీ మమ్మల్ని చూడాలని అలాగా సేవ పరిచర్యలో కొనసాగాలని మీ దగ్గరికి వస్తామని చెప్పారట. సరే వస్తేరా అని ప్రార్థన చేస్తారులే నాయన అన్నాను నేను. అట్లా మనం ఒకరికొకరు ధైర్యపరచబడాలి. కానీ వాక్యాన్ని బట్టి మనం బలహీనంగా అయిపోకూడదు. కొడుకుని పంపించానని మనం బలహీన అయిపోతే సచ్చినా బతికినా నువ్వు కొరకే నాగలు చెయ్యేసాడయ్యా వెనక్కి తిరగకూడదు, ఇంకా ముందుకే కొనసాగాలి. అట్లాంటి మాటలు ఏమీ రాకూడదు. ఇంకా పాస్టర్ గారితో వస్తాయి కానీ నేనైతే అదే చెప్పాను. నువ్వు వెళ్ళిన తర్వాత నాగలు చెయ్యి వేసావు, ఇంకెనక్కి చూడకూడదు. స్వామైనా బతుకొని అక్కడే నువ్వు మనం మాట్లాడొద్దు. ఇంకా నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకది. ధైర్యపరచాలి కానీ బలహీన తీసుకొచ్చేసి బలహీన మాటలు మనం మాట్లాడకూడదండి. నూరు పోయకూడదు. అబ్రహాముకి ఎవరికి చూడండి, మోషే గారికి ఎలా పోసింది వాళ్ళ అమ్మ చెప్పండి. నువ్వు ఎప్పుడు నూరు పోసింది. మన పిల్లలకి మనం అలా నూరు పోయాలి. సోది మొఖాలకు పంచకూడదు, సోదరులకు చేయకూడదు. సోదరులు అవుతే నీకు రేపొద్దున నీకు చెడ్డ పేరు తెచ్చి వరకు పిల్లలు తయారవుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? హలో అన్న లేదు, పొలం అన్న లేదు. నీ పిల్లలు నీకంటూ దేవుడి నామానికి మహిమ తెచ్చేవరగా మన పిల్లలు మొక్కప్పుడే వంగ తీయాలి. మానప్పుడు వంగ తీసేది ఏమి ఉండదు. మానైపోయిన తర్వాత ఎక్కడ వంగుతాడు? అరే నువ్వు ప్రార్థనకి వెళ్ళరంటే వంగుతాడా? పెడసు కూడా పోతాడు. పెండసులు కూడాని ఎవడో దాన్ని ప్రేమించాడంట. ఆడి దగ్గరికి వెళ్తే వెళ్ళాడంట. ఈడెదుగు తోకలాగా ఆడే పోవాలిగా, ప్రేమించిన దాని దగ్గరికి ఆడే పోవాలి కానీ ఈడెత్తుకు ఇంకొకడు చెప్పు. ఉన్నవాళ్ళు చెడగొట్టడానికి చీడ పురుగులు ఇవన్నీ ఏం చేస్తాయి? చీడ పురుగులు చేరుతూ ఉంటాయి. చేరి అక్కడికి వెళ్తాం రారా. ఆ ప్రేమించిన అమ్మాయి ఉంది, నేను ప్రేమించాను దాన్ని. చూడు ఈ ఊరేనంట దాన్ని, ఆడిది ఈ ఊరే. అది గుంటూరు చదువుతుంటే దాని దగ్గర పోయారట. చూడు అంత అందంగా ఉండు. అటు రమ్మంటే ఈడిపోతాడా? ఇట్లాగుంటాయి. అంత నాశనానికి నందు పలుకుతుంది. నేను చెప్తున్నాను ఖచ్చితంగాని. మనం అట్లా పోకూడదు. ఎవరు పిలిచినా పోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఉంటున్నా ఎన్ని విధాలుగా నాకు తెలుగు నేర్పుతాడు నా కొడుకు, నేను ఆడికి తెలుగు నేర్పుతాను, చెప్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసుకోవాలిరా, ప్రార్థన చేయాలిరా. ఒంటరిగా ఉన్న ప్రార్థన చేయి. ప్రార్థన మీద ఉంటారు. ఒక కొడుకు వెళ్ళాడు, 2 రోజులు ప్రార్థన పెడితే దెబ్బకు పరిగెత్తుకొచ్చాడు. చూడండి, ప్రార్థన మీద ఎక్కడ కూర్చుంటారు? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ప్రార్థన మీద కూర్చోడానికి ఎలా ఉంటుంది? మనం పచ్చడి వేసుకుని తినాలి.
ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పండి. మా మరదలు మా తమ్ముడిని పంపితే గోరెంట్లో గుంటూరుకి 10 నెలలు పచ్చడి వేసుకుని ఒక్కొక్కసారి కూరన్న గంపలో పడేసివ్వరట, పచ్చడి వేసి పెట్టివ్వరట. మా తమ్ముడు సేవ చేయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క అంటే, ఓయ్ నువ్వు జాగ్రత్త సుమ్మా, సేవలో అడుగుపెట్టావు, వెనక్కి ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. సావైనా బతుకైనా సేవలోనే ఉండాలి. నువ్వు ఎక్కడో మధ్యప్రదేశ్ వెళ్తున్నావు, భయపడిపోయి నన్ను చంపేస్తారేమో, నన్ను నచ్చలేట్లు చంపేస్తారేమో, అది చంపేస్తారేమో, ఇది చంపేస్తారేమో అని నువ్వు వెనక్కి వెళ్ళాల్సిన పనే వచ్చింది. నీ దేవుడు పిలిచింది దేవుడు అని పిలిచాడని నువ్వు గవర్నమెంట్లోకి వెళ్ళావు. నా దేవుడు పిలిచాడు, సాక్ష్యం చెప్పింది మీ ఆవిడ, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడాడు మాతోని ఈ సేవ గురించి అక్క వదిన అని చెప్పింది. ఈ మాట స్థిరపరచుకోకుండా మీరు వెనక్కి వెళ్ళారంటే నేను మాత్రం ఊరుకునేది లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవ అంటే వెళ్ళు, ఎక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళు, దేవుడు ఏమి కాదన్నాడు, నీకు అన్ని తోడుంటా అని చెప్పాడు నాతోటి. వెళ్ళు, భయం ఏం పడకని పంపించానండి మధ్యప్రదేశ్. 2 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. నేను వెళ్ళనని గోలెత్తిపోయాడు. ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నాటకాలు ఏమి కుదరం. వెళ్ళామా సత్యమా, అక్కడ సత్యం, బతికేమా తిరిగి రావటం, వేరే దుక్కి తిరిగి వేసినప్పుడు రావటం, అంతేగాని నా పిల్లలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతాను. రోగం మనం చంపేస్తుందండి. చెప్పండి, చచ్చిపోతానని నోరుతో పద్దాక అనకూడదు. ఏది కూడా చచ్చిపోతాను. నా దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసం మనకు ఉండాలి. కొట్టాలి తప్పట్లో. స్వస్థపరచాడని విశ్వాసం మీ అందరికీ ఉండాలి. నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచి యెహోవా మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నాడని మీరు అందరూ విశ్వాసంతో ఉండాలి తప్ప కానీ మనం ఎప్పుడు ఎక్కడా కూడా చచ్చిపోతామన్న భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, బిడ్డల దగ్గర కానీ కన్నీరు కాచకూడదు. నేను ఏసరత్తం తెచ్చుకొని ప్రార్థన చేసేసుకుని నేనే మింగేస్తాను. అయ్యగారు ప్రార్థన చేయడం కాళ్ళు అవుతుంది, నాకు చెయ్యి అవుతుంది, నాకు గ్యాస్ వచ్చేసింది, అది అస్సలు పిలవను. నేను అయ్యగారిని అస్సలే పిలవనండి. పిలుస్తూ ఎందుకు? సావైతే లాభం అంటున్నాడు పౌలు గారు, బతికేస్తే ఏసై కొరకు బతకాలి, అంతేగాని ఎందుకు ఇయ్యానన్నా పోతాం, రేపొద్దునన్నా పోతాం. ఎప్పటికైనా మట్టిలో మట్టే. ఇది మట్టి గుడారం. ఈ గుడారంలో మహిమ స్వరూపం నింపిన వారు ప్రత్యేకంగా వాడబడతారు. అది మీకు మాకు తేడా ఏంటంటే అది మాలో మట్టి గుడారం. ఇది ఈ మట్టి గుడారంలో యేసయ్య మహిమ నింపబడుతుంది. ఆ మహిమ ద్వారా ఈ పాత్రని వాడుకుంటాడు. మీరు విశ్వాసులు, మేము పాశ్రమం అంటే అది తేడా. మీకు మాకు మీరు చేశారని మేము చేసామని మీరు కూడా చేయకూడదు. చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. అది దేవుడే చూసుకుంటాడు. కానీ అమ్మ నువ్వు అలా చేయకూడదని చూపిన ఎన్నోళ్ళకి మనం ఏమి చెప్పకూడదండి. చూడండి, అలాగ ఆశీర్వదించబడి అలాగ అభివృద్ధి పొందాలి. చదువమ్మ కంటే చూడండి. ఇప్పుడు మోషే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసంతో అంటండి, ఏంతోటి విశ్వాసంతో గొప్పవాడైనప్పుడు, పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనానికంట ఏసు విశ్వయ్యో గొప్ప భాగ్యమని అనుభవిస్తమే మీరు అనుకున్నాడండి పాలు ఎవరో మోషి గారు. సుఖభోగాల వైపు మనిషి తిప్పలేదు. మరి ఆయన సుఖభోగాల్లో పెరిగాడు. ఫరో దగ్గర పెరిగాడు. ఎవరి దగ్గర పెరిగాడు? ఫరో దగ్గర పెరిగాడు. ఎంతో సుఖం, ఎంతో భోగం అయినప్పటికీ దాన్ని ఎంచుకున్నాడండి? ఎంచుకోలేదు. శ్రమను అనుభూతివే మీరు అనుకున్నాడు. శ్రమలో మార్గంలోనే ప్రయాణం చేశాడు మోషి గారు. అంతేనే కదా, శ్రమను అనుభవిస్తే మేలు అనుకున్నాడు. ఎన్ని శ్రమలైనా పడ్డాడు మోషి గారు. ఆనాడు సుఖభోగాల వైపు మనిషి తిప్పలేదు. తిప్పడండి? తిప్పలేదు. మా దేవుడు కష్టమైన శ్రమైన ఇరికైన ఇబ్బంది అయినా
వీళ్ళతోటే శ్రమ అనుభవిస్తే మేలు అనుకున్నాడు. అలాగే మనం మేలు అనుకోవాలి. శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, రోగం వచ్చినా, రొచ్చి వచ్చినా మనం దేవుడితోటే చూడండి ఏం చేయాలి, దేవుడితోటే మనం కొనసాగించాలి. అంతేగాని యేసు లేడు, ఎవరు లేరు, దేవుడు లేడు, గీవుడు లేడని మనం వెనక్కి పోకూడదు. ఇప్పుడు కొంతమంది అనకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడిని నమ్ముకుని విగ్రహారాధనలు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ దేవుడు వద్దు బాబు అని మళ్ళీ ఏం చేస్తున్నారు, అక్కడ చేస్తున్నాడు కదా, అక్కడ సైతన్ గడు కీయిస్తున్నాడు ఆడి ద్వారా. ఎవరి ద్వారా? ఆడి ద్వారా కీయిస్తున్నాడు. ఆ కీయిస్తుంటే వీళ్ళకి ఇంక మనల్ని ఏం చేస్తారో రేపొద్దునని వీళ్ళు ఉన్న విశ్వాసం కూడా వడగొట్టుకుని అందరూ దూరిపోతున్నారు. చూడండి, మా అత్త అన్న కొడుకులే అట్లా జరిగింది. మొన్న మేము వెళ్తే ఫస్ట్ టైం దేవుడు మందిరానికి వెళ్ళారు. కొన్ని రోజులు అలా జరిగించారు. మళ్ళీ 3 బొట్లు పెట్టారు. ఇదేంట్రా 3 బొట్లు పెడుతున్నావు, దేవుని నమ్ముకున్నావు కదా, ఎంతవరకు మందిరానికి వెళ్ళారు కదంటే మేము మానేసామండి, మందిరానికి అతను మానేసాం, విగ్రహాలు దిగిపోయాం. మళ్ళీ అలా చెప్తున్నారు. ఇంకేమంటాం, పాస్టర్ గారు మీ అన్నం కొడుకులు మేలని చూసారా, ఎంత డబ్బు, ఎంత ఆస్తో, ఆ పొరకి ఎంత, కుమార్తెకి ఎంత ఉందో, ఎంత ఉన్నా సరే ఆ సుఖభోగాల వైపు ప్రయాణం చేయలేదు. అలాగే సుఖభోగాల వైపు మన మనసు తిప్పకూడదండి. మన శ్రమైన, మేలైన, కష్టమైన, కన్నీరైనా మనం దేవుడి వైపే ప్రార్థించాలి. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కష్టాలు, కన్నీళ్ళు కొద్ది కాలమేనండి, సుఖభాగాలు జీవితకాలం అంతా ఉంటాయి. అంతేగాని మాకు జీవితకాలం అంతా ఉన్నాయా, కొద్ది కాలం, కొద్ది శ్రమే. ఎన్నారు శ్రమ పడ్డామండి, సంవత్సరంన్నర శ్రమ పడ్డాం. బాగా పట్టుకు వేసాడు దేవుడు. సంవత్సరంన్నర, 10 సంవత్సరాలు నామబద్ధంగా, అంటే 10 సంవత్సరాలు మన జీవనోపాధికి వ్యాపారం చేసుకుంటూ అలా కొనసాగాం. ఆ తర్వాత బాగా కష్టాల కన్నీళ్ళు, ఎప్పుడు సంవత్సరంన్నర బాగా కష్టాల కన్నీళ్ళు, ఎక్కడ కొదవలేక, ఏది ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, పిల్లలకు కుక్కలు కరిచినాయి. అయ్యగారికి ఏమో పచ్చికాములు వచ్చి రోగం, ఆ రోగం తగ్గిందంటే ఇంకొక రోగం, ఇంకొక రోగం పాస్టర్ గారిని చుట్టేసింది, పిల్లలను చుట్టేసింది. ఇంటి మీద వండిపించుకోవడానికి నేను ఒక్కదానే ఉన్నాను సజీవులుగా. నన్ను కూడా ఉంచవలేదనుకో, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు చెప్పాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరండి? నేను మాత్రం 3-6 అయినా, 6-3 అయినా దాన్ని తెగించి నాగల మీద ఇదిగో కత్తి పేడ మీదకి వచ్చినా నేను భయపడేదాన్ని కాదు. దేని విషయంలో భయం లేదు. నీ బత్తి నీకు ధైర్యం పుట్టిస్తానని చెప్పావయ్యా, నేను బత్తి చేస్తే నాకు ధైర్యం దయచేయి. ఈ ప్రాంతంలో ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో దయచేయి. ఇంటి మీద ఒంటి పిచ్చిగా ఉన్నానయ్యా, ఏ దారి ఖాళీ రావట్లేదు, దారులన్నీ ముచ్చుకొని. అప్పుడు కూడా ఇంటి మీద ఒంటి పిచ్చిరాని భర్తకి జడిసిపోయి భర్త దగ్గరికి వెళ్ళిపోయి కాలించుకోలేదు. చూడండి, నా భర్తని నన్ను 15 రోజులు వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో కూడా నేను ధైర్యంగా ఉండి 3 పిల్లలు ఎట్టుకుని ధైర్యంగా ఉండి మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి, బుధవారం ఒక మందిరానికి వెళ్ళేదాన్ని, ఆదివారం శనివారం ఒక మందిరానికి వెళ్ళేదాన్ని, స్త్రీల కూడికి ఎక్కడున్నా అలా ప్రార్థనకి వెళ్ళిపోయేదాన్ని 3 పిల్లలు తీసుకుని. అంతేగానండి ఈదు కొట్టాలకి అయ్యంటే వెళ్ళేదాన్ని కాదు, మందిరంలో ప్రార్థనకే వెళ్ళేది. మళ్ళీ మందిరంలో ప్రార్థించి వచ్చేసేదాన్ని. మళ్ళీ ఏదో వండుకుని తినేవాళ్ళు, పిల్లలను బడికి పంపించేదాన్ని. రోజు ప్రార్థన రోజు ఉంది కదా, ఇది రోజు అంటే ఎందుకు పడతాకి, బయటకు పడతాకి. ఈ శ్రమల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి బయటపడాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా అమ్మ అయ్యా అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలయ్యా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని బతిమలాడుకుంటే మన ప్రయోజనం అవుతుందా? బతిమలాడుకునేది మన యేసయ్య దగ్గరే, మన పాదాలు. అయ్యా నీ దేవా, నీ సన్నిధిలో, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు వేరురయ్యి పారుతుందయ్యా, నా కన్నీరు అన్న పనులుగా మారుతుందయ్యా, నువ్వు పట్ల నువ్వు కార్యం చేయండి. బతకనొస్తావా జీవనోపాధికి కార్యమే బతకని, లేదంటావా నీ సేవకి స్వరంతో పిలవండి. అప్పుడు నేను తెగించి నీ కూడా వచ్చేస్తానయ్యా. నేను ఎవరిని చూడండి, ఇంకా నా బంధువులు, నా రక్తసంబంధి, నా తల్లిదండ్రులని, నా అత్తమామని ఎవరికి చెప్పను. ఇంకా అంతా రెడీగా ఉన్నాను నీకు కూడా వచ్చేటకి. నువ్వు ఎక్కడ తీసుకుపోతావో అక్కడ తీసుకెళ్ళిపో. మా అమ్మగారు ఊళ్ళో వద్దు,
మా అమ్మగారు ఊళ్ళో పలానా వాళ్ళ కూతురు ఇవాళ సేవ చేస్తుంది ఇవన్నీ తీసేసిందని అందరు చెప్పుకుంటారయ్యా. నువ్వు నన్ను ఎరగని పదవి దగ్గర తీసుకెళ్తే నాకు భయమే లేదు. నేను నిన్ను సాటటాకి నాకు భయమే ఉండదు. ఎక్కడికైనా నిన్ను సాటటాకి నువ్వు కార్యం చేస్తామని వచ్చేసామండి. ఆ రోజు నాగల మీద చేయి వేసి వచ్చేసాము. మళ్ళీ వెనక్కి 20 సంవత్సరాల దాకా వెనక్కి చూడలేదు. 20 సంవత్సరాలు ఉన్నారో పోయారో, నా రక్త సంబంధులు ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా బంధువులు ఆడ ఉన్నారో పోయారో కూడా తెలియదు. మా మామగారు పోయాడు, మా పాష గారి మేనత్ పోయింది, మా పాష గారి మరదలు పోయింది. ఈ 20 సంవత్సరాలు వీళ్ళందరూ ముగ్గురు పోయారు. మళ్ళీ వెనక్కి తిరగలేదు, వెళ్ళలేదు. సత్యరావు బతికారు కూడా చూడండి. వాళ్ళ నాన్న చచ్చిపోతే కూడా వెళ్ళలేదు పాష గారు. అప్పుడు అసలు ఫోన్లు లేవు. టెలిగ్రామ్ కొట్టారంటే ఆ టెలిగ్రామ్ పెట్టిపోయింది. మాకు అసలు తెల కోడిగుడ్లు ఉడకేసి పైకాడి పెట్టానండి. ఆ రోజు కోడిగుడ్లు ఎత్తుకుపోయినాయి. కాకులు కోడిగుడ్లు ఎత్తుకుపోయింది అనుకున్నాం. ఎందుకు ఎత్తుకుపోయింది అనుకున్నాం కానీ ఆ రోజు చచ్చిపోయాడు. ఎందుకు ఎత్తుకుపోయింది కాకులు అనుకున్నాం కానీ మా మామగారు చచ్చిపోయినట్టు మాకు ఎవరు రాలేదండి. 3 రోజుల తర్వాత మా అబ్బాయి హనుమాన్ జల్సు పాష గారి దగ్గర ఉన్నాడు. చిన్నపిల్లలు ఇప్పుడు సెలవులు ఇస్తే అక్కడ పంపించేదాన్ని. అంటే మా ఇంటికి పంపిస్తే తోటలు దొడ్లు తిరుగుతారు. సేవకుల దగ్గర పంపించామనుకోండి, సేవకులు దేవుడు సేవలో వాడుకుంటారో వాళ్ళకు కొంచెం జ్ఞానం కలుగుతుందని అక్కడ పంపించేదాన్ని. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. అంతేగాని మా అత్తవారింటికి ఈ సెలవులప్పుడు అక్కడ ఉండరండి. ఆ తోటలప్పుడు దొడ్లున్నప్పుడు తిరుగుతారు అక్కడ పిల్లలు. మీరు అసలు వెళ్ళొద్దని ఇలా పంపించేదాన్ని. ఇలా పంపిస్తే పాష గారు అక్కడ ఉండి 3 రోజులు చచ్చిపోయి 3 రోజులు అయిపోయినా మాకు తెలియలేదండి. సమాధి చేసేసారు. ఇలాగ మా అడ్మిట్స్ 3 ఉన్నాడు, ఆయన సమాధి చేసేసాడు. చేసేస్తే ఆ తండ్రి చచ్చిపోయినట్టు మాకు తెలియలేదు. ఎక్కడో పెద్ద సభ పెట్టేవాడు కోయిగూడని, కోయోళ్ళందరికీ సభ పెడితే ఆ రోజు మా పిల్లోడు చెప్పాడంట, దేవదాస్ గారు, మీ తాత చచ్చిపోయాడంటరా, మీ నాన్న చెప్పబాకు సభ అవ్వాలి. ఈ సభ అవ్వకుండా చెప్తే మీ నాన్న ఇంక సభ చేయడు, వెళ్ళిపోతానంటాడు. మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ ఎవరికి చెప్పకరా అని చెప్తే ఇంకా సభ అయిందండి. ఆమెను అన్నాడు, ఆడు ఆగరా, ఆ నోట్లు కూడా ఆగలేదు. దాని తాత అంతే బాగా ఇష్టం స్వర్ణకి. ఆ స్వర్ణకు చెప్పేసాడు. స్వర్ణ ఏడుపు ఏంటంటే తాత చచ్చిపోయాడు. ఇంకప్పుడు పాస్టర్ గారు ఆ సభ జరిగినిచ్చి ఇంకా సభ అన్నీ ఆయన చూసుకున్నాడు. మీరు వెళ్ళిపోండి, బస్సు ఎక్కేయండి, ఇంకని అందరూ బస్సు ఎక్కేయండి అని వెళ్ళిపోండి అని చెప్పి పంపించాడుకున్నాడా. దొలు ఏడ్చాడు. ఈయన దొలు ఏడ్చలేదు. అమ్మ చచ్చిపోతే కూడా రేపు అలాగే చేస్తావురా నువ్వు అంటది మా అత్తగారు. అమ్మ చచ్చిపోయినా రావురా నువ్వు అంటే. సేవ అంటే ఇది ఎలాగుంటుంది, సేవ అంటే బంధువులు రక్త సంబంధిని చూసుకోవడానికి ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం ఏర్పడిచారు. మీరు అందరూ దినం చేసుకుని ప్రార్థన పెట్టుకుని రండి, అంతవరకు మీరు ఆ సూర్యాపేట రావద్దు, మీరు అందరూ అక్కడ ఉండిపోండి అని చెప్పాడు దేవదాస్ గారు. నేను పాస్టర్ గారిని పంపిస్తాను ఆ సూర్యాపేట కంటే. మేము అందరూ అక్కడ ఉండి ఆ కార్యక్రమం చేసుకుని ప్రార్థన పెట్టుకుని వచ్చామండి. చెప్తున్నాము, ఆయన మానసు చచ్చిపోయింది చూడలేదు, నేను చూడలేదు, ఆయన చూడలేదు, ఆయన మానసు చచ్చిపోయింది. చూడండి, వాళ్ళ మరదలు చచ్చిపోయినప్పుడు, చిన్నపిల్ల మరదలు చచ్చిపోయినప్పుడు వెంటనే కోరైతే కారు వేసుకుని వెళ్ళు. చూడండి, ఎన్నో శ్రమలో ఆ అమ్మాయి ఎలా చచ్చిపోయింది. ఆ అమ్మాయి జోకు జడిపిందా మా మధ్యగా, నేను జోకు వేసుకుంది. జోకు ఏంటంటే ఉర్రి, ఆ ఉర్రి ఆగిందా, అది బిగిసిపోయింది, చచ్చిపోయింది. అది ఏంటో జోకు వేసుకుని మళ్ళీ పూలన్నీ పీకేసుకుని నలబసలన్నీ లాగేసి ఇద్దరు ఏమనుకున్నారు, గోల పడ్డారో మొత్తం చచ్చింది. చచ్చిపోయాక ఆ అమ్మాయి బాప్తిజం పొందిన తర్వాత కూడా మా మధ్యగారిని 3 నెలలు 4 నెలలు పట్టుకుని తినేసిందండి. నేను ఎలాగ తీసుకొచ్చి కాలు మీద పొడిపెట్టి కాళ్ళ మీద తలకాయ పెట్టుకుని మా మధ్యగారిని ప్రార్థన చేసి ఏసురత్తం వేసి 3 నెలలు పోరాడితే కానీ అది వదలలేదు. చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు ప్రేమ, మరి ప్రేమ అంత బావా అంటే ఉండేది. ఈ బావకి ఏం చేసిందంటే జోకి వేద్దాం అనుకుంది. జోకి ఎలా పోయి ఊరు వచ్చింది ప్రాణం మీదకి. అట్లా చచ్చిపోయింది ఆ అమ్మాయి. అట్లా చచ్చిపోయినా మీరందరూ చచ్చిపోయినా, మేమందరం చచ్చిపోయినా మేము మాత్రం ఏసైని వదలమని చెప్పాడు మా అయ్యగారు. ఏసైని మీరు అందరూ ఏమనుకున్నా సరే వరం వదలమని చెప్పాడు. ఏమన్నారంటే వాళ్ళు, ఇక్కడ ఒక ఇల్లు ఉండేదండి, మాకు కొంచెం మధ్యలో ఖాళీ ఉండేది, అవతల ఒక ఇల్లు ఉండేది. ఎనుపోటు పొడి చేసిందిరా ఆ ఇల్లు వచ్చి. ఆ ఇల్లు ఇప్పండి అంటే ఇప్పేశారు కూడా, ఆ ఇల్లు కూడా ఇప్పేశారు. ఒకే ఇల్లు ఉంది. ఇప్పటికీ ఒకే ఇంట్లో మళ్ళీ ఆ ఇల్లు ఒక 100 అడుగులు తీసేసి
డాబా పోసాడు మా మధ్య గారు. ఆయన పోసుకుని ఆయన డాబా కట్టుకున్నాడు కోయిటెళ్ళి. చూడండి ఎన్ని తిప్పలు పడ్డామో మేము సేవలోని. ఇన్ని తిప్పలు పడినా ఏసైని మాత్రం వదలలేదండి. ఈ తిప్పలన్నా పడ్డాకనే మరి ఇప్పుడు సుఖభోగాల కొరకు దేవుడు తరగని ఆస్తిగా మిగిలిపోయాడు మాకు. ఎందుకు మిగిలాడు? ఈ కష్టాలు కన్నీళ్ళు అన్నీ చూశాడు కదండి. ఈ కష్టపడ్డాయి చూశాడు, కన్నీళ్ళు చూశాడు, ఏడుపు వీళ్ళందరూ చచ్చిపోతే మీరు దేవుడిని నమ్ముకున్నారు అందుకే చచ్చిపోయారని అన్నారు. మీకు ఇల్లు ఏమో ఎన్ని పొడి చేసింది అన్నారు, ఇంట్లో ఉండకూడదు అన్నారు, ఇల్లు వదిలేయాలన్నారు. ఎన్ని వదిలేయాలన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాన్న నాదుడు ఎవడ నుంచునేవాడు లేడు. నుంచున్నాకపోయినా యేసయ్య మన పచ్చాను ఉంటాడు. ఇల్లు కాలిపోయింది, నా బట్టలన్నీ కాలిపోయి ఇంటే అస్సలు ఒక్కో చీర కూడా నాకు లేదండి. కట్టుకున్న చీరతో బయటకు వచ్చాం పిల్లలని. అసలు ఫస్ట్ మొదలుగా అది ఇల్లు కాలిపోయింది. మా భాషగా బాత్రూమ్ పోతుందా ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోయిన తర్వాత నేను ఇంకా ఆ ఒక్క చీరతో ఎలాగుంటామని మా అమ్మోడు వచ్చి నన్ను తీసుకుపోయి కొన్ని రోజులు బట్టలు పాకల నుండి ఇల్లు కట్టుకున్నాను. ఎన్నెన్నో మళ్ళీ ఆ ఇల్లు అయిపోయింది. ఆ ఇల్లు అయ్యాక పాడేసి ఆ పాత అంతా తీసేసి మా మధ్య గారు మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఎన్ని శ్రమలు అనిపించామో అన్ని శ్రమల్లో పుట్టక వేయకుండా శుద్ధ సుమనిగా మార్చబడరు. శుద్ధ సుమనిగా మార్చబడాలంటే పుట్టక వేయబడాలి. పుట్టక వేసిన తర్వాత శుద్ధ సుమనిగా మార్చి 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 అది అయ్యా ఎండి బంగారంలో నైనా శుద్ధ సుమనిగా ఎలా మార్చవో మా జీవితాన్ని కూడా అలా మార్చండి 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 అని ప్రార్థన చేయగా దేవుడు అన్ని కార్యాలు చేసాడు. కార్యాలు ఎన్నో ఉంటాయి. ఇలాగ దేవుడిని నమ్మేసుకుంటానికి అలాగ ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటారు కొంతమంది. అలాగ వచ్చేదండి. దేవుడు కార్యం అంటే ఎంతో లోతుగా ప్రార్థన చేసి శుద్ధ సుమనిగా మార్చబడింది. బంగారం మేలింగా మార్చబడుతుందండి. బంగారం కొలువులు వేసిన తర్వాత ఎలాగుంటుంది? మట్టి మశానం అంతా కరిగిపోయి శుద్ధ సుమనిగా మార్చబడుతుంది. మన జీవితం కూడా మట్టి లాంటి జీవితాన్ని ఇది శుద్ధ సుమనిగా మార్చబడాలంటే అది ప్రార్థన చేయగా శుద్ధ సుమనిగా మార్చబడి దేవుడు నీతో మాట్లాడుతూ నేర్పుతాడు. అప్పటి వరకు మనం నేర్చుకునే వాళ్ళమే కానీ నేర్చుకున్న వాళ్ళం కాదండి. చదవడం ఇంకా చూడండి. ఇప్పుడు మోషే గారు కూడా ఎంత కష్టపడ్డాడు, శ్రమలను పడ్డాడు. బైబిల్లో ఉన్న మోషే గారు కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అవి పడిన తర్వాత ఎవరి మీద దృష్టి ఉంచారండి? బహుమానం కలిగిన యేసయ్య వైపు దృష్టి ఉంచాడు ఆయన. చూడండి, యేసయ్య వైపు దృష్టి ఉంచాడు. మనం కూడా యేసయ్య వైపు దృష్టి ఉంచాలి. మనం ఎవ్వరి వైపు చూడకూడదు, ఏ మనుషులను ఆధారం చేసుకోకూడదు, యేసయ్యనే ఆధారం చేసుకోవాలి. యేసయ్యని ఆధారం చేసుకున్నప్పుడు ఏ మనుషుల మీద ఆధారపడకూడదు, ఏ మనుషుల మీద ఆధారపడకూడదండి. కనీసం అక్కడ మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళకూడదు. మన విశ్వాసం మనం యేసయ్య మీదే ఆనుకోవాలి. దేవుడు ఏదైనా చెప్తే దాన్ని పాటించాలి. దేవుడి మాట గైకోవాలి. దేవుడి మాట తూసే తప్పకుండా దాన్ని పాటించి నడిపించబడాలండి. అట్లా నడిపించబడితే ఏది చెప్పాడో దేవుడు ఆ మాట ఖచ్చితంగా తీరుతుందండి. జరుగుతుంది. నమ్మితే నమ్మిన వరకు సమస్తం సాధ్యం అంటున్నాడు. నమ్మాలి. నమ్మితే నీ వల్ల అయితే నమ్మితే సమస్తం సాధ్యం అంటున్నాడు. సాధ్యమైన కార్యం జరగాలంటే మనం నమ్మాలి. నమ్మితేనే మన కార్యం జరుగుతుందండి. నమ్మకపోతే ఏ కార్యం చూడలేమండి. నమ్మాలి. నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది. దేవుడి కార్యం సుఖభోగాల వైపు మనసు తిప్పకుండా చూడండి, దేవుడి వైపే చూశాడు మోషే గారు. అలాగే మనం కూడా దేవుడి వైపే చూడాలి. కష్టాలు కన్నీళ్ళైనా దేవుడి వైపే చూడాలి. సరే, ఇంకా చూడండి, ఇప్పుడు విశ్వాసం ఉంచాలి ముందు. రెండోది స్థిరబుద్ధి కలిగి ఉండాలండి. మూడోది ఏమేమి ఉండాలి? రాజాగ్నికి భయపడకుండా, భయం లేకుండా తను ధైర్యంగా ఉన్నాడు. మోషే గారు ఏం చేశారు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు 10 అభివృద్ధి కార్యాలు చేస్తానన్నాడు మోషే గారి ద్వారా దేవుడు.
అన్ని చేసిన రాయి కరిగిందా? కరిగిందండి? కరిగాడా? ఆ రాయి కరిగిందా? ఎన్నో అద్భుతాలు చూసినప్పుడేమో చేస్తానన్నవాడు, ఆ తర్వాత చైన్ పోవన్నవాడు. ఆ రాయి, అలాంటి రాయిలు కూడా ఉంటాయి చాలామంది. నాకు ఒక రాయిని చూస్తే నవ్వు వస్తుంది. రాయిలు మాట ఏంటి? రాళ్ళకు రాయి అయిపోయాడు. ఎవరో పొరో ఎలాంటి వాడండి చెప్పండి? పొరో రాయి. ఆడు అభివృద్ధికారా చూసినప్పుడు ఏమి నేను నిడిపిస్తాను వెళ్ళిపోదిగానండి వాడు, ఆ తర్వాత మళ్ళీ నేను పంపననివాడు. ఎన్ని బాధలు పెట్టి 10 అభివృద్ధి కార్యాలు చేసి చూపెట్టినా కూడా ఆడు కరగలేదు. కరిగాడండి? కరగలేదు. ఐగుప్తులోకి వెళ్ళి అదేంటమ్మా దేవుడు ఎర్ర సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆడు ఒక్కడ తిరిగి వచ్చాడు. అప్పుడు చూశాడు దేవుడి శక్తి ఏంటో, దేవుడి ప్రభావం ఏంటో, దేవుడు మహిమేంటో అప్పుడు తెలిసింది ఫరోకి. అప్పుడు దాకా తెలిసిందండి. చేస్తాననివాడు చేయననివాడు. ఇలాగా ఆ ఫరోవు మోషే గారిని తినేశాడు. అన్ని అభివృద్ధికారులు చూపెట్టిన మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చి 10 అభివృద్ధికారాలు ఆ ఫరో ఎదురు చేస్తావు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాడా లేదా? మోషే గారిని పంపించాడు దేవుడు. పంపిస్తే అస్సలు ఎన్ని అభివృద్ధికారాలు చేసి కరగలేదండి. ఆఖరికి అక్కడ కరిగాడు. ఎక్కడ? ఎర్ర సముద్రంలో గుర్రాల రథాలు వాళ్ళ బంట్లు అంది చచ్చిపోయాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు. చూడండి, ఇలా ఉంటారు కొంతమంది. కరగరు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నా సరే వాత వేసిన మనిషి దేవుణ్ణి నమ్ముకుంటారు, అంతా చేస్తారు, కరగరు. అలాగ ఉండకూడదండి. దేవుడికి వెంటనే లోబడాలి. లోబడితే లోబడిన పెదలకి దేవుడి ఆశీర్వాదం దిగి వస్తుంది. లోబడాలి. లోబడిన పెదలకు ఇంకోటి ఉంది, అది చెప్పకూడదు. అలాగ ఉండకూడదు. మనం లోబడి వెంటనే దేవుడి మాటని గైకుంటే ప్రతిఫలం మనకి ఉంటుంది, ఫలం దొరుకుతుంది. ఆ ఫలం మనకి అనుగ్రహించబడితే సంవత్సరాలు ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు. ఇదిగో ఈరోజు మేము కష్టపడ్డాం, ఇంటికాడ కష్టపడ్డాం, సేవలోకి వచ్చే కష్టపడ్డాం, శ్రమలు పడ్డాం, రోగాలు వచ్చినాయి, రొచ్చులు వచ్చినాయి, ఏమొచ్చినా మందే లేదు. సత్తారయ్యా, బతుకుంటే నీ కొరకుంటారు, చచ్చిపోతే పడేస్తామయ్యా. ఇదే మాట దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుని, ఇంక నేనైతే మందు అయినయ్యా, అస్సలు ఎవ్వరికి మందు అన్నది లేదు. ఇంకే మందు వేయు. బతికిస్తావా బతికించు, చనిపోతారా చనిపోని నీ కొరకే, చనిపోనే నీ కొరకే, బతికినా నీ కొరకే. చనిపోయేవని మళ్ళీ వెనక్కి తిరిగేది లేదు నా జీవితంలోని. నువ్వు ఎవరిని చంపేసినా నేను వెనక్కి తిరగను, మళ్ళీ నేను నీ కొరకే జీవిస్తాను. ఆ తీర్మానం తీసుకున్నాక అందరినీ బతికించిన దేవుడు ఒక్కళ్ళ గరిచిన ఇద్దరికని బాబుకి పాలు తీసేయాలన్నారు, ముళ్ళు గుచ్చుకుని నెలల మంచం మీద కూడై కూసాడు. ఆడు బాధ తట్టుకోలేక చూడలేకపోయేవాడు. 4 రోజులు ఎంత బాధ అంటే అంత బాధ భరించాడు. బడికి వెళ్ళకుండా, కాలు కింద పెట్టకుండా అట్లాంటివన్నీ పడ్డాం. పాస్టర్ గారు పచ్చకములు వచ్చి ఆయన కూడా చచ్చిపోతాడన్నారు. అందరం చచ్చిపోనే నీ కొరకే, బతుకున్నా నీ కొరకే. తెలియక ఇంకా అక్కడ ఏదేదో మాట్లాడిద్దానండి. తెలుసుకున్నాక ఇంకా అవన్నీ మాట్లాడతలేదు. ఏం చేసినా నీ చిత్తమేనా అవన్నీ. 7వ తరగతి ఇంటర్ చదువుతుండగా ఆ బాబుకి జ్వరం వచ్చేసింది. నెలకి 4 రోజులు జ్వరం వచ్చి తాగుమతోడు కొళ్ళలాగా ఉండి అసలు నరాలన్నీ పొంగిపోయి అసలు జ్వరం తగ్గిదే కదండి. ఒక్క ఇంజక్షన్ కూడా వేయించకుండా ఏసు రక్తం వేసి తడిగుడ్డ పామి గెంజి పోసేదాన్ని, రాగెంజి అంతే. ఇప్పుడు కూడా ఆడు 5 సంవత్సరాలప్పుడు సమర్పించో నేటి వరకు ఆడు ఏమీ ఎరగడండి. ఏసయ్య రక్తం తప్ప మరొకటి ఏది ఎరగదు. ఆయన మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన ఏం చేసుకున్నా ఆయన చిత్తం, ఇంకంతే కదా. ఆయన బలంగా వాడుకున్నా, ఆయన ఎక్కడ చూపెట్టినా, ఎక్కడికి వెళ్ళిపోయినా సిద్ధమై ఉన్నాడు. ఇంకా సిద్ధమై ఉన్నాడు, అన్నిటికీ రెడీ అయి ఉన్నాడు. అన్నిటికీ ఆయన ఒక్క మాట చెప్తే దూకిలాగా ఉన్నాడు. ఆ మాట కొరకే వేసి ఉన్నాడు. ఆ మాట చెప్పాడు అనుకోండి, వెళ్ళిపోయి దూకుతాడు అక్కడికి. దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని కార్యాలు దేవుడు సబలపరుస్తాడు. అట్లా విశ్వాసంతో ఉండాలి. కానీ ఎప్పుడు మనం బాధపడతా ఉండకూడదు, చచ్చిపోతామన్న మాట అనకూడదు. నీ నోటిని ఏదో వస్తే అదే తెరపరుస్తాడంట. నాకు ఎక్కువ చెప్తాడు పాస్టర్ గారు. నీ నోటిని ఏదో వస్తే అది తెరపరుస్తాడు. మనం చచ్చిపోతామని అనకూడదు. రోగం వస్తే ఏసయ్యా ముట్టయ్యా అని అడగాలి.
ఏసు రక్తం తాగాలి. పయాజుగారు ఏమైనా ఉంటే మన చేతిలో పయాజుగారు ఏమైనా ఉంటే చేసుకోవాలి. అర్థమండి. పయాజుగారు అంటే ఏదో ఒకటి తాగితే దాని ద్వారా తగ్గుతుందని మనకి విశ్వాసం ఉంటే ఆ నీళ్ళు తాగినా అది స్వచ్ఛపరుస్తుంది. అయ్యో పయాజులు చేసుకోవటం, ఆ ఏడు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు అయ్యో ఇయ్యో తాగేసి దాన్ని దేవుడు స్తోత్రం అని చెప్పుకోవటం. అంతేగానండి చచ్చిపోతాము, అయ్యో నా కడుపులో నొప్పి వచ్చింది, నాకు గుండెలు లాగేస్తున్నాయి, నాకు వెనకాల ఈపులో వచ్చేస్తుంది, నడ్డులో వచ్చేస్తుంది, అలాంటప్పుడు కూడా మేము ఓర్చుకున్నాం. మీకు ఎవరికీ తెలియదు. ఎన్నాళ్ళు ఓర్చుకుని ఆ రూములో పడి ప్రార్థన చేస్తమే తప్ప ఏ రోటిది గడప దాటి బయటికి వెళ్ళదండి. గడప దాటి బయటికి వెళ్ళలేదు. ఆ రోజు అన్నయ్య ఉన్నప్పుడు కూడా అన్నయ్య నేను ప్రార్థన చేసుకుంటాను. అయ్యగారు నిద్రపోతా ఉండేవాడు. ఈ బాధ ఏమీ తెలియదు కదా అయ్యగారికి. ఎప్పుడు చెప్పేవాడిని కాదు, తెల్లారక మామూలుగా ఉండేవాడు. అంతేగాని ఎంత బాధపడ్డాడు రాత్రి పిల్లాడు, మీరు పడుకుని నిద్రవేరని నేను కూడా అడిగేదానికి. అడగకూడదు, అడిగితే విశ్వాసం కాదు. అడగకూడదు, ఒకరు చెప్పకూడదు, ఒకరిని అడగకూడదు. మన ఆ విశ్వాసాన్ని మనలోనే అది దేవుడికి మనకే తెలియాలి, ఎవ్వరికీ తెలియకూడదండి. అంత విశ్వాసంతో దేవుడు ప్రార్థన చేస్తే అంత కార్యం చేసిన దేవుడు ఇంక ముందు కూడా కార్యం జరిగిస్తాడు. దేవుడు సిగ్గుపరచడు. మన విశ్వాసం, మన గుండె నిబ్బరం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, గుండె అసలు బలహీనంగా కాకూడదండి. అందులో కూడా మనం గుండె నిబ్బరం చేసుకుని ప్రార్థన చేయటాకే చెయ్యి ఎత్తి ప్రార్థన చేసి జొజుమెత్తి కార్యం చెయ్యాలని మనం ఏం చేయాలి? ప్రార్థించేదే జొజుము అంటే ఆయన జొజుము. ఆయన జొజుము మీద మన మీద సాపాడు అనుకోండి, ఆ జొజుము మన పచ్చని ఆయన ఉన్నట్టు మనకు రుజువు, అది గ్యారంటీ. పాడు నాకు అంత విశ్వాసం. నేను జొజుము ఎత్తుతున్నానంటే నాకు ఎంతో ఉల్లాసం వచ్చేస్తుందండి, ఎంతో ఆనందము. నా దేవుడు నా పచ్చాను ఉన్నాడు, నా కుమారుడు పచ్చాను ఉన్నాడు. అక్కడ జొజుము ఎత్తున్నాను, నువ్వేం మేడద్దు, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నేను జొజుము ఎత్తాను. యెహోవా వాక్కు సెలవిస్తుంది. యెహోవా వాక్కును పట్టి, ఆయన జొజును పట్టి, ఆయన కార్యాలను పట్టి, ఆయన పరిశుద్ధాత్మను పట్టి మనం ధైర్యంగా ఏ పని చేసిన ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే నీ బతి నీకు ధైర్యం పుట్టిస్తుందని ఏబు గ్రంథంలో ఉంది. ఏబు గ్రంథంలో 7వ వాక్యంలో ఉన్నాడు. అది పట్టుకుని నేను విశ్వాస జీవితంలో నేను ఎక్కడున్నా సేవకు రాకముందు కూడా అదే మాట చదువుకుని నేను అలా తిరిగిదండి. ఒంటరిగా తిరిగి ధైర్యంగా తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుని మందిరానికి వెళ్ళి మందిరం నుంచి ఇంటికి వచ్చి ఎట్లాగా. అంతేగాని ఆ ఇంటికెళ్ళి కూర్చోవడం నాకు అసలు నా జీవితంలోనే లేదండి. ముందు నుంచి ఉంటే మా అమ్మగారి ఇంట్లో ఉండేవాడు. చిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుండు, సమయం ఉన్నప్పుడు గబగబ వెళ్ళి గదిలో దొంగచాటుని ప్రార్థన చేసుకోవటం. మళ్ళీ మా ఏమో ఒకడు ఉన్నాడు, మా నాన్నగారు వచ్చేస్తే ఈ గది దగ్గర ప్రార్థన చేసుకున్నామని చూస్తాడని మాట్లాడాలి. ఎంత మరుగై ఉన్నాం, చిన్నప్పటి నుంచి మరుగైకి వచ్చాడు. ఆ మరుగైంది దేవుడు ఒకరోజు పబ్లిసిటీ చేస్తాడని ఒక విశ్వాసంతో ఇట్లా చేసుకుంటూ వచ్చాం. తల్లిలారా, మీకులాగా కొంతసేపు బతి చేసి కొంతసేపు కూర్చొని కొంతసేపు పడుకుంటే ఎంత కాడికి నేను వచ్చి ఉండేదాన్ని కాదు. భక్తిలో శక్తి ఉందని అది తెగించుకుని మా నాన్నగారు కూడా తెగించి దెబ్బలు ఎన్నైనా కొడితే చాలు పడదాంలే వాళ్ళు. మా అమ్మ మాట అనేది ఒక మాట అంటే ఇక్కడనే అని చిరిగిపోతుందమ్మా, నేను ఎక్కడనే చిరిగిపోతుంది కదా, నువ్వేం మాట్లాడకూడదు, మంచి రోజు వస్తాయి నీకని. ఏంటంటే పాసగారు పెద్ద మేనత్త తిట్టిది నన్ను తిడతా ఉంటే, అమ్మ నువ్వు అడగో, నాన్న చెప్తే నన్ను మొత్తం తీసుకుపోతాడు. మా నాన్న కత్తి మీద సాగు చేసేవాడు. ఏం అలవాట్లు లేవు. మళ్ళీ పాపం చేస్తుందంట. పాపం ఎక్కడికి వెళ్తుంది? మరణానికి దారి చేస్తుంది. ఆ కోపం అని మా నాన్నకు చెప్పుకోలేదండి, ఏమీ చెప్పకూడదు. కోపం ఉన్న వారికి భర్తలకు కూడా చెప్పకూడదు. అది మరుగై ఉండాలి. భర్తల దగ్గర కూడా ఏమై ఉండాలి? మరిగా అన్ని విషయాలు చెప్పకూడదు. అన్ని విషయాలు చెప్పామంటే దేవుణ్ణి మహింపరిచేట్టు కాదండి. కొన్ని విషయాలు దాచుకోవాలి, మనలోనే చెప్పుకోకూడదు. ఇది ఎలాగా అది ఎలాగని డొడ చెప్పకూడదు. దొడ్డ మాటలే ఉండకూడదు మన నోటిని. అలాగున్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బలపరుస్తాడండి. మోషే సుఖభోగం వైపు ఆయన దృష్టి పెట్టలేదు, కానీ శ్రమనుభూస్తమే, దేవుడితో శ్రమనుభూస్తమే మేలనుకుని ఎంచుకున్నాడంట. మోషే గారు ఎంచుకున్నాడు, నాకు మేలు, ఈ శ్రమ మేలు అనుకున్నాడు అన్నాడు. మోషే గారిని
దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. దేవుడు ఆ ముళ్ళ పొదలు, అగ్ని పొదలో దేవుడు మోషే గారితో మాట్లాడుతా వచ్చండి. ఆనాడు మోషే గారికి తోడైండు, మోషే గారిని నడిపించి సేనా కొండ మీద అయ్యా ఆజ్ఞలు పలకలు ఇచ్చి అన్ని ఆజ్ఞలు నడిపించిన దేవుడు. దేవుడు మోషే గారితో మాట్లాడుతూ వచ్చాడు. సుఖభోగం వైపు మనసు తిప్పినట్లయితే ఏం మాట్లాడతాడు దేవుడు? చెప్పండి మీరు. ఫరో కుమార్తె దగ్గర ఉండి సుఖం అనుభవిస్తమే సరిపోయేది, కానీ ఈ దేవుడు మాట్లాడడానికి పచ్చిష్టమము. ఇది శ్రమ అనుభూతి మేలు అనుకున్నాడు కాబట్టే ఆయనతో మాట్లాడుతూ వచ్చాడండి. అది గమనించుకోవాలి మనం అక్కడ. అది తేడా ఏంటో చూసుకోవాలి. సుఖభాగంకి దీనికి ఎంత దూరంగా ఉంది చూడండి. సుఖభాగం వైపు మన తిప్పితే ఎక్కడుంటాడో ఫరో కుమార్తె దగ్గరే ముందుడు. అది వద్దని ఎంచుకున్నాడు కాబట్టి ఎక్కడికి వచ్చాడండి? దేవుడు మాట్లాడి తితుగాడికి తీసుకొచ్చాడు. దేవుడు మాట్లాడితే మోషే గారిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఉండాలో ఆ దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడండి. ఒక్క మాట అన్నాడట మోషే గారు. ఈ సేనాకొండకి ఎక్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పెదలందరూ అంట హారోను గారిని, అయ్యో మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆరాధన లేదయ్యా, ఒక దూడ ఆరాధన చేసుకుంటే ఒక దూడను చేసుకుని ఆరాధించుకుందాం అనుకున్నాడట. అది అలాగ చేసి మీ అన్నీ నా దగ్గర పట్టరండి, వస్తువులన్నీ ఒక దూడని చేస్తానని. ఎవరో హారోను గారు, ఎవరో మోషే గారు అన్నగారు. ఈ అన్నగారు అలా చెప్పినప్పటికీ ఇవన్నీ తెచ్చి ఇస్తే దూడారాధన చేసుకుంటే ఆయనకి మండిపోయింది. ఇంక పైనుంచి దిగి వచ్చి దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞలు తీసుకుని వస్తుంటే ఈ 10 ఆజ్ఞలు పలక పట్టుకొచ్చినప్పుడు ఇది ఇలా చేసుకుంటుంటే ఆ పలకలు విసిరేసాడంట మోషే గారు. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. మనిషి అయిన తర్వాత అందరికీ కోపం ఉంటుంది. ఆ కోపం ఎంతవరకు ఉండాలి? కొంచెం వరకే ఉండాలి. ఎప్పుడు ఉంటే కోపం మనం బతకలేము. బతుకుతామా? బతకలేము. కోపం ఉండకూడదు. చూడండి మోషే గారు ఇంకా అక్కడ నుంచి కోపం వచ్చి దోషులారా అన్నాడట. ఎవరిని? దేవుడి ప్రజల్ని. అప్పుడు అన్నాడంట, యేసయ్య అన్నాడంటే నువ్వు అన్నాగన్న మాటకి ఏంటి అది చూస్తావు కానీ పాలు తేలి ప్రవశించే దేశంలో నువ్వు చూస్తావు కానీ శిఖరం అడుగు పెట్టలేము. ఒక్క మాటకి మనం ఎన్ని మాట్లాడినామండి చెప్పండి. ఇప్పుడు చెప్పాలి మీరు. అసలు దానికి వచ్చాం. మనం ఎన్ని మాట్లాడినాం రోజుకి? మనం ఎన్ని మాట్లాడుతున్నాం? మోషే గారు లాగా మనం ఆ శిఖరం అనే ఎక్కాడైనా ఒక మాట అని ఆ శిఖరం ఎక్కి ఆ పాలు తేలి ప్రవశించే దేశంలో చూశాడు. మనం చూడగలుగుతామా? మనం ఎన్ని మాట్లాడినా పరలోక రాజ్యం మనం అందరం వెళ్తామా? ఏమో పరలోక రాజ్యం ఒక్క మాటే నువ్వు ఆయన పోరు తేనె ప్రవశించే దేశంలో అడుగు పెట్టలేదు కదా. ఇప్పుడు రోజు పొద్దున్న లేసాక సందాదాకా నోరు తిట్లు. నోరుకి పరిశుద్ధత ఉండదు, నోరుకి పవిత్రత ఉండదు. ఇలా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? నేను అనుకుంటాను, నేను ఒక్కొక్కసారి నాకు ప్రశ్న వేసుకుంటాను, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం పరిశుద్ధులుగా ఉండాలండి. మనం నోరు కాచుకుని ఉండాలి. మనం బూతులు కానీ సరస్వతులు కానీ అబద్ధాలు కానీ మోసాలు కానీ దగాలు కానీ అక్కడ మోసారంటూ ఇంకా యేసయ్యా మీకు తోడు ఉంటాడని నేను గ్యారంటీ కార్డు నేను మాత్రం ఇవ్వలేను. గ్యారంటీ కార్డు ఇచ్చేది యేసయ్యే కానీ నాది కాదు, నా వల్ల కాదు. నాకు నేనున్నానో లేదని నేను చూసుకోవటమే నీవు చూసుకో అని చెప్తున్నాడు యేసయ్య. ఎవరికి వాళ్ళే చూసుకోండి ఎలాగున్నారు, అంతేగాని నువ్వు ఇలాగున్నావు నేను ఇలాగున్నాను నేను కాదు చూసేది. ఎవరో యేసయ్య చూస్తున్నాడు. ఆ యేసయ్య చూస్తున్నాడు కనుక మనం దేవుడి సన్నిధిలో మెలకు కలిగి అనుకు కలిగి దేవుడి సన్నిధిలో భయం కలిగి భక్తి కలిగి మోషే గారి వల్ల సాగిపోవాలని, అలాగే అబ్రాహం వల్లగా నైనా వెళ్ళిపోవాలని, దేవుడు అన్నీ విడిచిపెట్టి అబ్రాహం గారు ఎలాగ ఇప్పుడు అలాగే వెళ్ళిపోవాలని ఇవన్నీ మనం ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుందామండి. అందరం మాకు ఇచ్చండి. ఇంకా ఉందా? అయిపోయింది. చూడండి అందరం వాకరించండి. చివరిగా ప్రార్థన చేస్తాను. అందరం వాకరించండి, ప్రార్థన చేద్దామండి. మోకరించండి. దేవుడు ఏది సిగ్గుపరచాడు మనని. మన ప్రార్థన ఆలకిస్తాను. ఫలము పొందాలి. శిరష ఫలం పొందాలి. మొదటి వాక్యం విన్నావా? ఏ వాక్యం?
క్రమక్రమంగా ఇస్సాకు క్రమక్రమంగా ఎదగాలి. నువ్వు క్రమక్రమంగా వద్దెళ్ళాలంటే నువ్వు క్రమక్రమంగా చదువు ప్రయోజనం కలిగి ఉండాలి. మరి చదువులో మంచి ప్రయోజనం కలిగి క్రమక్రమంగా వృద్ధి పొందాలి. వృద్ధి పొందితే కదా మనకి జయం వస్తుంది. వృద్ధి పొంది జయం పొందాలి. జయ జీతం కలిగి ఉండాలి. మనం ఫలం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, అభివృద్ధి పొందాలి. ఆశీర్వాదం జనులు మన మీద కురవాలంటే మనం పరిశుద్ధాత్మ వర్షము మన మీదకు దిగురు రావాలి. ప్రార్థన చేయాలి, ఆత్మ పూర్తిగా నిలబడాలి. అయ్యా కష్టాల్లో కన్నీళ్ళు అందరికి చేరాలి. మోషే గారితో పిలిచిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడని విశ్వాసము కలిగి ప్రార్థించాలి. రోజుంచి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రార్థించాలి. ఎవరైనా రమ్మన్నారా? ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ అయ్యా క్రమక్రమంగా ఆశీర్వదించబడాలయ్యా. ఇస్సాకును ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని కూడా బలపరచండి. నీ వాక్యం ద్వారా ఫలము పొందాలయ్యా. ఇస్సాకు ఫలము పొందాడు నైనా. క్రమక్రమంగా ఫలము పొంది ఆశీర్వదించబడి బోడంతా ఆస్తి ఇచ్చావు. గొడ్డులు అయ్యా, మేకలు నైనా స్తోత్రాలు, ఆస్తి అంతా అయ్యా ఇచ్చిన దేవుడు నైనా. క్రమక్రమంగా నైనా నీ సన్నిధిలో మేము ఎదగాలి, ఫలించాలి, ఫలభరితంగా మార్చబడాలి. నూరంతులుగా వెయ్యంతులుగా 1000 రెట్ల ఆశీర్వాదం పొందాలి. పరిశుద్ధాత్మ దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల కలుగ చేయండి. చేయాలి ప్రార్థన చేయండి. అందరూ ఒకసారి లేవండి, ఆరాధన చేసుకుందాం. కొంచెంసేపు లేవాలి. ఆరాధింతు ఆశక్తితో ప్రేమించెదు అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవింతును. ఆరాధనా 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 ఆరాధనా
హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాము. సాక్ష్యం చెప్తారు అక్కోళ్ళు, అందరూ మోకరించాలి. సాక్ష్యమేనండి, సాక్ష్యం మంచిది. సాక్ష్యం ఒక బలమైన సాక్ష్యం వింటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రికి, తల్లికి, ప్రకాష్ అన్నయ్యకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బుధవారం ఈ ప్రత్యేక స్త్రీల కొడుకు ఏంటంటే, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నెన్నో మేలులు అవి చెప్పడానికి చాలా ఉన్నాయి. అనేకమైన మేలులతో నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. అనేక బాధలు, అనేక వేదనలు కూడా ఆయన మమ్మల్ని ఎంతగానో లేవనెత్తాడు. మాకు ఇచ్చిన వ్యాపారాన్ని దినదినం అభివృద్ధి పరుస్తున్నాడు. అంతేకాకుండా మా చిన్న పాప చదువుల విషయంలో ఆయన తోడై ఉండి ఆయన మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. ఆత్మీయ తల్లిదండ్రులు, ప్రకాష్ అన్నయ్య ముగ్గురితో ప్రార్థన చేయించుకొని అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళింది. దేవుడు సేవకుల ప్రార్థన ఆలకించి వారి నోటి మాటను రూఢీపరిచి గొప్ప జయం ఇచ్చాడు. అంతేకాకుండా మరలా మొన్నొక రోజు స్కూటీ మీద హోటల్ దగ్గరికి వస్తుంటే బండి, మా అన్న వాళ్ళ అబ్బాయి, తమ్ముడు వాళ్ళ అబ్బాయి బండి మీద వస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళకి బ్రేక్ పడలేదు. అమ్మాయి బండిని గుద్దేసరికి కాలు రక్తం గడ్డగట్టింది, అసలు చాలా వాసిపోయింది. కానీ ఎటువంటి అపాయం కాలేదు, ఏ ఎముక విరిగిపోలేదు. ఆయన కృపలో భద్రపరిచాడు. అనేక విషయాలు కూడా ఆయన మాకు తోడుగా ఉన్నాడు. మేమైతే, నా కుటుంబం, నేనైతే మేము పరిపూర్ణంగా ఆయన మీదే అనుకున్నాం. ఏ మనుషుల మీద మేము అనుకోలేదు, ఏ మనుషుల వైపు మేము చూడట్లేదు. సమస్తము మేము ఆయనకు అప్పగించుకున్నాము. బిడ్డలకు కూడా, ముగ్గురు బిడ్డలు దేవునికి అప్పగించాం. అయ్యా నీ చిత్తం నాన్న, అయ్యా వారి పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో అయ్యా నీ చిత్త ప్రకారమే వారిని నడిపించండి. వారిని దేవునికి అప్పగించాను. వారి చదువుల్లో కూడా ఇద్దరు, మౌనిక, సుస్మిత చదువులో కూడా నీ చిత్తం అయ్యా, నీ చిత్తమైతే వారు చదవడానికి సహాయం చేయి, లేకుంటే నీ చిత్తమని అలాగా వాళ్ళు దేవుని చిత్తము కాదేమో వారు అంతవరకు ఆగిపోయారు. కానీ మేము నలుగురము చదువుకున్నాము, కానీ ఏ ఒక్కరం కూడా ప్రయోజనకరంగా చదువుకోలేము. కానీ దేవుని చిత్తము ఈ చిన్నమ్మాయినన్నా చదివిద్దామనే ఆలోచనలో ఉన్నాము. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు. సేవకుల ప్రార్థన బట్టి ఆ అమ్మాయి జ్ఞానం అయితే కాదు, తెలివైతే కాదు, చక్కని జ్ఞానం దేవుడు ఇచ్చాడు. సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థనా ఫలితం మేము చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ ఆత్మీయులైతే ఎవరూ లేరంట, లోకానుసారంగా ఉన్నారు పిల్లలందరూ. కానీ ఆ బిడ్డ తన ఇట్లాగా నాకు ఆత్మీయ స్నేహితులు కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ప్రతినిత్యం అట్లాగూ ఆ అమ్మాయి ఈ 2 సంవత్సరాలు 5గురుగా ఉన్నవారు 40 మందిగా మార్చబడ్డారట. అక్కడ ప్రార్థన చేసే పిల్లలు, వారు యవ్వనస్తులు కూడికి వచ్చారు. ప్రతిరోజు వారు ప్రార్థించుకుంటున్నారు. వారిని అలాగే కంటిన్యూషన్గా సీనియర్, జూనియర్ అట్లాగా వారు మీరు ఇలా ప్రార్థనలు నడిపించాలని అటువంటి భారం మా అందరికీ దేవుడు ఇచ్చాడు. చదువు మరి దేవుని చిత్తం అయితే మరలా నీట్కు అమ్మాయి వెళ్ళడానికి మరి సహాయం చేస్తారు. మీరందరూ ఈ బిడ్డ కొరకు ప్రార్థించండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, ప్రకాష్ అన్నయ్య, దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. చదువుకుని మంచి పయాజరాలు కావాలని, చదువుకుని మంచి జాబ్ రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. వాళ్ళ విషయంలో, వ్యాపార విషయంలో మానేయాలని ఎన్నోసార్లు చూశారు. ఆ వ్యాపారం విషయంలో తట్టి దేవుడు వ్యాపారం చేయమని చెప్పారు. వ్యాపారం చేసుకున్న తర్వాత ఏది లోటు లేకుండా సమృద్ధిగా నింపారు. ఆ వ్యాపారం చెయ్యకూడదు, మేము చేయలేకపోతున్నామయ్యా, ఈ వ్యాపారం మాకు వద్దంటే ఈ వ్యాపారం తప్ప మరికి ఏదో వ్యాపారం చేయలేరు. ఏదిలోనే మీకు ఆశీర్వాదం రాదు. ఈ వ్యాపారం ఆశీర్వాదం వస్తుందని 10 సార్లు చెప్పారండి. ఇంకొక వ్యాపారం చెప్పారు, కానీ ఆ వ్యాపారం వాళ్ళు చేయలేకపోయారు. దేవుడి చిత్తం అంటే అది ముందు రోజుల్లో చేయగలుగుతారేమో.
మనకైతే తెలియదండి, ఇప్పుడైతే చేయలేకపోతున్నారు. దేవుడి చిత్తం. వ్యాపారం చేసుకోమంటే ఉద్యోగానికంట వ్యాపారం నూరంతులుగా ఆశీర్వాదం. వ్యాపారంలో ఎవరికి రాను దిగుబడి దేవుడు ఇస్తాడండి. మనం ఓర్పుతో సహనంతో ఆ వ్యాపారాన్ని కొనసాగించాలి. మీకు ఎలా తెలుసండి పాషమ్మ గారంటే, మేము కూడా ఆ వ్యాపారం చేసిన వాళ్ళమే. మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పిల్లలు పుడతా వ్యాపారం చేశానండి. నేను ఏం వ్యాపారం? పిల్లలు పుడతాను. మా పిల్లలు పుట్టేవారు కక్కుకునేదాన్ని, అలాగా మళ్ళీ వ్యాపారం పొగడి వేసేదాన్ని. వ్యాపారాన్ని మూత పెట్టేవాళ్ళని కాదండి. ఎంత నీరసంగా ఉన్నా, ఆ గర్భిణీతో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా, భార్యంతోప్పుడు ఎంత కష్టమైనా వ్యాపారం చేయటానికి సిద్ధపడి 11 సంవత్సరాలు వ్యాపారం చేసామండి. 11 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మేము భీమవరం కారు కొనుక్కుని వెళ్ళిపోయాం. కారులో మళ్ళీ శోధనలు పడ్డాం. శోధనలోంచి సంవత్సరంన్నర ప్రార్థన చేసి పోరాడి యాకోబు వెళ్ళి గెలిచి, పోరాడి యాకోబు మగసిరి కలవాడే గెలిచాడంట. యాకోబు మోసగాడైనా ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. యాకోబు ఎంతో దేవదూతతో పోరాడి గెలిచాడండి. మనం కూడా పోరాడి గెలవాలి. ఆ వ్యాపారం చేశాను 11 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ నేను భీమవరం వచ్చి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నానండి. 3 సంవత్సరాలు, సంవత్సరంన్నర ఎడతెరపకుండా ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేశాను. అయ్యగారు కిరాయికి వెళ్ళిపోతే నేను ఒకదాని ఉండి, నీ బతి నీకు ధైర్యం తెస్తుందని ఆ ధైర్యం, ఆ మాట నమ్ముకుని విశ్వసించి ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి పొద్దున్న 10 గంటలకు వెళ్ళేదానండి, సాయంత్రం 6ంటికి వచ్చేదాన్ని. అప్పుడు పిల్లలు తీసుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. అక్కడ ఆడుకుంటూ ఉండేవారు చెట్ల కింద. మన్నా మినిస్టర్ అంటే పెద్దదండి అక్కడ భీమవరాన్ని ఉండి వచ్చి, ఆ భీమవరం నుంచి వచ్చేసిన తర్వాత అండి మాతో దేవుడు మాట్లాడి మా అమ్మగారికి, మా మామయ్య గారికి, మా నాన్నగారికి వాక్యం చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళకి ఎలాగ వాక్యం చెప్పాలి, మంచంలో ఉన్నవారికి వాక్యం చెప్పని ఆ 2 జరిగిస్తే ఆ తర్వాత నిన్ను 3వ తనానికి పంపిస్తానన్నాడు దేవుడు మాట్లాడి. ఏంటండి ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత సహనం కలిగి ఉండాలండి. ఆయన చెప్పే వరకు మనం ఓర్చుకుని చేయాలి కదా ఆ పని. అది మా అత్తవారింటికి, మా అమ్మగారింటికి సంవత్సరంన్నర మన డబ్బులు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ వెంటనే సోమవారం వచ్చి పొద్దున్న మళ్ళీ 6 రోజులు కారు తోలుకుంటా బతికి సంవత్సరంన్నర అలా చేసామండి. సంవత్సరంన్నర ప్రార్థన చేసాం. పట్టుదలతో ప్రార్థన చేశాను. అయ్యగారు వెళ్ళిపోతే అమ్మగారు ఎందుకులే నిద్రపోతే సార్ అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారు ఏంటి, అయ్యగారు వెళ్ళిపోతే అమ్మగారు నిద్రపోతున్నారు సార్లు అనుకుంటున్నారు. అలా కొట్టు మాత్రం వదిలేదాన్ని కదండి. ఆయన వెళ్ళిపోతే నేను ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసి నీ దగ్గర యాకోబులో పోరాడి నేను గెలవాలి. ఏ విషయంలో అన్నా సరే తిరిగి మళ్ళీ అమ్మగారింటికి కానీ అడిగి అత్తోరింటికి వెళ్ళకూడదంటే చెల్లిరింటికి వెళ్ళకూడదు. నేను మొత్తం వెళ్ళను, మాత్రం నువ్వేదోటి చేసే వరకు నేను ఇక్కడే ఉంటానని ఆ భీమవరంలో ఉండండి. అలా ప్రార్థన చేసి అట్లాగా దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మి విశ్వాసించి, నువ్వు ఇప్పుడు పంపిస్తానని చెప్తాడా దేవుడు, కొన్ని రోజులు నువ్వు ప్రార్థన చెయ్యి వెళ్తావు అని అనండి. కొన్ని రోజులు అక్కడ ప్రార్థన చేసి కొన్ని రోజులు మళ్ళీ మా అమ్మగారింటికి వెళ్ళి, మా అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఉండండి. అక్కడ ఉండి వాళ్ళకి చెప్పు వాక్యం, వీళ్ళు చెప్పు. మళ్ళీ కొన్ని వాళ్ళు అక్కడ సంవత్సరంన్నర మళ్ళీ అక్కడ చెప్పామండి. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి 10 మంది వచ్చేవారు. మా అమ్మగారింటి కాడ, మా అత్తవారింటి కాడ 10 మంది. వాళ్ళకి వాక్యం చెప్పు. కొన్ని సంవత్సరాల నేనే ఒకటి తీర్మానం చేశానండి దేవుడి దగ్గర. ఏమంటే నన్ను ఇక్కడ ఉంచొద్దు, మా అత్తవారింటి కాడ నేను ఉండను, మా అమ్మగారింటి కాడ నేను ఉండను. 3వ తనానికి ఎక్కడ తీసుకెళ్తాను నువ్వు వాగ్దానం చేసావో ఆ తలంకి నన్ను తీసుకెళ్ళండి. ఆ తలంలో అయితే నేను ధైర్యంగా నీ సువార్త ప్రకటించడానికి, నేను చదువు లేకపోయినా నీ కొరకు 4 మాటలు చెప్పి నిన్ను నాయన నీ వైపు అనేక జనంగాలు తిప్పబడాలి, అనేకలు మార్చబడాలి, అనేక కార్యాలు జరిగించబడాలి. అల్పురాలు ఎందుకు లేదని, ఏ మంచి లేని నా జీవితంలో నీ కార్యాలు మొదలు పెట్టాలి. నన్ను తీసుకెళ్ళి బయటికి. నేను ఇక్కడ మాత్రం ఉండను. ఎక్కడండి? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండను, మా అత్తవారింటికాడ వద్దు. చెల్లింటికి ఉండకూడదు, అడిగి అత్తవారింటికాడ ఉండకూడదు. ఇద్దరింటికాడ వద్దయ్యా, నన్ను మధ్య దూరంలోకి తీసుకెళ్ళాను. అలాగే వెళ్ళిపోయి వచ్చేసామండి. ఇలాగా సేవకు వచ్చేసిన తర్వాత మేము ఇలా తిరుగుతామండి. సేవకు వచ్చిన తర్వాత ఈశ్వర్ గారు పిలిచి వదుక్కి పంపించారు.
అలాగే యేసయ్య గారు 7-8 దిక్కులకు పంపించాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి ఈ అరగొంట పాలనకి మళ్ళీ చివరిగా పంపించారు యేసయ్య గారు. ఈ చివరి ఇక్కడ తెరపరిచాడు. తెరపరిచిన కాడ ఉండాలి కదండి, ఉండాలా వెళ్ళిపోవాలా? సేవకులు తెరపరిచారు కానీ దేవుడు తెరపరచలేదు. ఇక్కడ సేవకులు తెరపరిచిన మాట కూడా దేవుడు మాటను మనం విశ్వసించి నమ్మి ఇక్కడ ఉండి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలన్నా ఎన్నో అండి, ఇంకా చెప్పం కాదు. ఇక్కడ పడ్డ బాధ చిన్న మందిరం, ఇల్లు లేదు, ఎన్నో కష్టాలు. అలాంటప్పుడు కూడా మధ్యలో నాకు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత షుగర్ వ్యాధి ఎక్కువైపోయి పడిపోయి నెల పీకి లేగలేదండి. ఈ పీకి లేగలేదు, శరీరం పొట్టలేదు. నాకు నేనుగా జాకెట్ వేసుకోవడం, నాకు బట్టలు వేసుకోవడం రాలేదండి. అట్లాంటి ఎన్నో బాధలు పడ్డాం. నాన్న వాళ్ళు ఆదరించేవాళ్ళు లేకపోయినప్పటికీ, నన్ను చూసేవాళ్ళు లేనప్పటికీ నా దేవుడే నన్ను చూసి పలకరించి నడిపించి శక్తిని అన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటారా? పడిపోతేనే చెప్పండి, ఇలా జరుగుతూనే పరిగెత్తిపోతున్నారు కదా. నెల దినాలు షుగర్ ఎక్కువైపోయి పీకే పడిపోయింది. ఈ పీక్ పడిపోయింది మొత్తం. ఈ పీక్ నిలబడతలేదు. మంచం మీద పడుకుంటేనే లెగితే కళ్ళు తిరిగిపోతాం. పాస్కి 2 ఉన్నారండి నా దగ్గర, నెల దినాలు కాపలా. నీళ్ళు పోయేటకి పాస్కి తీసుకెళ్తాకి నాకు నేనుగా నడిచి వెళ్ళకపోతున్నా. చూడండి, ఏదైనా దేవుడి కొరకు ఉండాలని, దేవుడి కొరకు జీవించాలని హైదరాబాద్ మా మధ్యగారు వచ్చి నువ్వు ఇండస్ట్రీ చేసుకో, నువ్వు అది షుగర్కి ఇండస్ట్రీ చేసి తగ్గుతుంది, అట్లా ఇట్లా ఎన్ని అన్నాడు. ఎవరెన్ని అన్నప్పటికీ దేవుడి చిత్తమే జరగాలి నా పట్ల అని అట్లాగే ప్రార్థన చేసుకుంటామన్నమాట. ఎన్ని రోగాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని పాములు, ఎన్ని మండ్రకప్పలు, ఎంత డొంకో ఇదంతని. ఇది లేదు, ఇటు వచ్చేవారు అందరూ. అప్పుడు ఇల్లు లేదు కాబట్టి ఇటు వచ్చేవారు. ఈ రోడ్డు నుంచి దిగి ఇటు వచ్చేవారండి. అసలు ఎన్ని వచ్చినా మనము ఎప్పుడు భయపడకూడదు. ఏదొచ్చినా ధైర్యంగా ఉండాలి. నెలనాళ్ళు పీకి పడిపోయినప్పుడు మాట వస్తుందా? మాట కూడా కళ్ళు కనిపించి కాదు, షుగర్ ఎక్కువైపోయి కళ్ళు పసర కమ్మేసినట్టుండి. అట్లాడప్పుడు నాకు ఆత్మ లేదు కానీ మా ఆడపడి సత్తగారికి ఆత్మ ఉండేది. అప్పుడు ఆవిడ దగ్గర అంతమాను చెవుకాడ ఫోన్ పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడి మాట వస్తుందమ్మా, దేవుడి మాట వస్తుందమ్మా, దేవుడి మాట నేను బాగు చేస్తుంది, దేవుడి మాట నేను బాగు చేస్తుంది, దేవుడి మాట బాగు చేస్తుందని ఆవిడ ఎప్పుడు ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాట నమ్మి విశ్వసించాం. కానీ ఏ హాస్పిటల్కి కళ్ళు కనిపించకపోయినా షుగర్ పీకి పడిపోయినా వెళ్ళలేదండి, వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, పరిగెత్తలేదు. పోతే పోతాం. మా అబ్బాయి కూడా నరసరావు గారు వచ్చి అయ్యేంటి ఎక్కిస్తానన్నాడు, శిలాలు ఎక్కిస్తాడు. నరసరావు గారు శిలాలు ఎక్కిస్తానండి బాబు, డాక్టర్లు వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చూపెడదాం, అమ్మకు చూపెడదాం అంటే అస్సలు వద్దు, ఏమి చూపెట్టక్కర్వద్దు, దేవుడే బాగు చేస్తాడు. నిగ్రహ శక్తి, అది నిగ్రహ శక్తి లేకపోతే ఏంటండి విగ్రహం పెట్టుకున్నారు. నిగ్రహ శక్తి ఉండాలి మనకి. మన ప్రాణాత్మ శరీరాలు నిలుపుకోవాలి. నిలుపుకున్నప్పుడు దేవుడు మన పచ్చని చూసి మన స్వస్థపరుస్తాడు. ఆ ప్రాణాత్మ శరీరాన్ని నిలుపుకోవడం సత్తం ఒకరోజు ప్రాణం పోతుంది. అంతకంటే ఏముంది? ఉంటావు ఎప్పుడుని 10 రోజులు ముందు చచ్చిపోతాం, అందరూ 10 రోజులు ముందు బతుకుతాయి. అంతే కదా. మందులు వేసుకోకపోతే చస్తావు. నేను ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటా, దేవుడు బతికిచ్చాడు. ఎప్పుడు ఎన్నారైందండి? ఎన్నో రోజులైంది, 10 సంవత్సరాలు అవుతుందేమో, పైన అవుతుందేమో, ఇంకా పైన అవుతుందేమో అండి. ఇల్లు ఈ మందిరం ఉంది తప్ప ఏమీ లేవు. ఈ మందిరాన్ని ఇల్లు ఏమి కట్టలేదండి. దేవుడు మహాకృపను బట్టి ఎంతగా సహాయం చేశాడు. ఆ రోజుల్లో కూడా ఒంటరిగా పాస్టర్ గారు కోటాలకు వెళ్ళిపోతే వచ్చిన కొత్త కాబట్టి 2 గంటలకు వచ్చేవారు. ఆ 2 గంటల వరకు ఈ మందిరంలో ఇక్కడే ఉండేదండి. అసలు లోపలికి వెళ్ళలేదు అని కాదు, వాళ్ళు రావాలి, వాళ్ళ కారు వినాలి, లోపలికి వచ్చారు అనుకున్నాక అప్పుడు వెళ్ళేదాన్ని. అప్పటి వరకు నేను ప్రార్థన చేస్తే మనసులో సూచిస్తూనే ఉండేదాన్ని. అక్కడ కుటుంబం బాగా జరగాలి, ఇక్కడ తోడై ఉండాలని. ఇప్పుడు ఒక్కళ్ళం ఉండమంటే మందిరంలో ఆడవాళ్ళని, అమ్మో నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి ఇక్కడ అంటారు. నేను ఒక్కదాన్ని ఉంటాను, నాకు భయం లేదు. నాతో ఎవరున్నారో చెప్పాలి. నాతో ఎవరున్నారండి? యేసు ఉన్నాడు, నాతో యేసై ఉన్నాడు. నా యేసై నాకు చెప్పాడు, నీ దీపం ప్రకాశిస్తుంది, నీ దీపం నేను వెలిగిస్తాను,
నీ బిడ్డల వైపు కూడా చూడొద్దని చెప్పాడండి. నా బిడ్డల వైపు కూడా నేను చూడను, ఎందుకంటే నా బిడ్డలు కూడా చూడు. నా బిడ్డల కంటే ఎక్కువ, నా బంధువుల కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఎవరో యేసయ్య ఒక్కడే అండి. దీపాన్ని వెలిగించేవాడు నేను అన్నాడు. ఆ దీపాన్ని ఆయన వెలిగిస్తేనే మన దీపం చెప్పండి వెలుగుతుంది, లేకపోతే లేదు. అది అలాగే ఉండాలి. కానీ మన శ్రీదేవక్కైనా సరే బాగా నిగ్రహశక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు పిల్లల జీవితంలో కూడా. మనం ఇద్దరున్నా ముగ్గురున్నా రోజు ప్రార్థన చేసుకోవాలి. పగల సాయంత్రం చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మంచి భవిష్యత్తులు వస్తాయి. దేవుడి ప్రార్థనకి ఫలము ఉంటుంది. ఇందా చెప్పాను కదా, ప్రార్థనకి ఫలం ఉంటుందండి, ఎన్నటికీ పోదు. మీ అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థన మోకరించండి. మనం ఎన్ని కష్టాలు పడకుండా మనం పయాజకులు అవ్వం. కష్టపడిన వారికి కష్టానికి ప్రతి బలమిస్తాడు. ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఆ వ్యాపారం చేసుకోవడానికి తప్పదండి. వ్యాపారం చేయాలి, ఎండలో పడి వ్యాపారం చేసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పాడు దేవుడు. యేసయ్యా ఎంతవరకునైనా మీరు ప్రార్థన నడిపించారయ్యా, స్తోత్రాలు. ఎంతవరకు అనేక విషయాలు అనేక సాక్ష్యాలు మేము ఉన్నాం తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ మీరు బలపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, సాక్ష్యం ద్వారా బలపరచండి, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచండి అయ్యా. ఏ ఒక్కను నువ్వు సిగ్గుపరచొద్దు నాయనా. అయ్యా శ్రీదేవకులు బట్టి స్తోత్రాలు, కుమార్తెలు బట్టి స్తోత్రాలు అయ్యా. వచ్చిన కుమార్తెలు ముగ్గుని అయ్యా నైనా మీరు బలంగా అయ్యా పరిశుద్ధాత్మలో వాడబడాలయ్యా, స్తోత్రాలు. అంతకంటే భాగ్యం ఏది లేదయ్యా. మీ సన్నిధిలో వాడబడాలి, మీ సాక్షిగా నిలబడాలి. ఏమైనా కాలు మంది నీ కాడి మొత్తం నరుడికి మేలన్నావయ్యా. నీకు మేలు అనిపించుకోవటానికి సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. నీ బిడ్డను బాగా ఆశీర్వదించండి, ఆస్తికర్తలుగా చేయండి. ఏది తక్కువ చేయకుండా సమస్తాన్ని మీరు ఆశీర్వదించి, అలాగే రాజేశాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. శ్రీదేవి అన్నదమ్ములందరినీ ఆశీర్వదించండి అయ్యా. నైనా అన్నదమ్ములందరూ మారి మందిరానికి రావాలయ్యా. అయ్యా మందిరానికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. అందరూ మందిరానికి రావాలి అయ్యా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము నైనా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటా ఆ ఫలాన్ని పొందటానికి సహాయం చేయండి అయ్యా. గొప్ప ఫలం పొందాలయ్యా. కార్యం చేసి ఆశీర్వదించమని ఇస్సాకు వెళ్ళి అయ్యా దేవాస్తోత్రాలు ఆశీర్వదించబడి కెమ్మంగా ఆశీర్వదించబడి గొప్పవారిగా చేయండి. వారు గొప్పగా వారిగా చేసి రెట్టింపు దీవుల ఆశీర్వాదం కుమ్మరించి ఆ కుటుంబాన్ని దీవించి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే నా ప్రాణమా యెహోవాను సంధించు, ఆంతరంగం పరిశుద్ధ నామాన్ని సంధించు. నా ప్రాణమా యెహోవాను సంధించు, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడి స్తోత్రాలు. వచ్చిన వారందరికీ భోజనాలు చేసి